అదే మొన్న కిరణ్ కూడా ఆన్ స్టేజ్ చెప్పారు. పొద్దున్న లేసేటప్పటికి డిజాస్టర్ సిచ్యువేషన్ అసల. కొంచెం భయమేసింది. పొద్దున నంబర్ ఆఫ్ కాల్స్ సినిమా హ్మ్. డిజాస్టర్ అండ్ నాకు బాగా తెలిసిన వాళ్ళు కూడా హ్యాపీగా మెసేజ్ పెట్టారు సినిమా పోయిందంట కానీ. ఎందుకు ఆ చాయిస్ ఆఫ్ వర్డ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ గారు చెప్తా ఉంటారు. ఆ మొహం మీద కొట్టేసి అనే కైండ్ ఆఫ్ ఆ చాయిస్ ఆఫ్ వర్డ్ ఎందుకు వాడాల్సి వచ్చింది? ఇప్పుడు కామెడీకి వచ్చేసరికి అలానే చెప్పాలి. అంత పెద్ద పదం ఆయన అనాలంటే ఆయన సిగ్గు లేకుండా బిహేవ్ చేయాలి. అంటే ఇప్పుడు మనకు బిజినెస్ సినిమా చూస్తే స్టార్టింగ్లో వేస్తారు. ఇది చూసేది అందరూ తెలుగు వాళ్ళు కాబట్టి ఇక్కడ ముంబైలో కూడా అందరూ తెలుగులోనే మాట్లాడతారు అని యాక్చువల్లీ చెప్పేసి. వేద్దాం అనుకున్నాం, బిజినెస్ మ్యాన్ లేసారని వేయలేదు. ఇది మహేష్ బాబు అయినా దాన్ని కూడా కాపీ కొట్టాడు అంటాడు. ఈ క్లైమాక్స్లో వచ్చిన చాట్ జీపీటీది బాగా వైరల్ అయింది. నిజంగానే చాట్ జీపీటీ యూజ్ చేశారా ఏంటి? ఇప్పుడు ఆ థాట్ హీరోకి వచ్చిందంటే మళ్ళీ బిలీవ్ చేయరు. అందు గురించి చాట్ జీపీటీ ఇచ్చిందంటే మనం ప్రతిదీ ఇప్పుడు చాట్ జీపీటీని అడుగుతున్నాం. సెట్లో కూడా నాకు ఎప్పుడైనా ప్యానిక్ అయినప్పుడు చాట్ జీపీటీని అడుగుతుంటాయి. ఇప్పుడు ఏం చేయమంటారు? యాడ్ స్క్రిప్ట్స్ కూడా రాసేవారు. గ్యాప్ చాలా ఎక్కువ. నేను వచ్చిన తర్వాత 2 ఎలక్షన్స్ జరిగాయి. ఆ 2 ఎలక్షన్స్ నా పంట పండింది. సినిమాలో రొమాన్స్ ఉంది, బట్ ఎక్కడా కూడా అది ఎక్కడ ఒక బార్డర్ దాటలేదు. అది ఎక్కడా కూడా ఏదో హీరో బలవంతంగా పెట్టుకున్నట్టు, హీరోయిన్ బలవంతంగా పెట్టుకున్నట్టు, లేదంటే ఎవరు ఇబ్బంది పడిన కైండ్ ఆఫ్ ఉండదు. ఆ అమ్మాయి కంటే ఎక్కువ కిరణ్ ఇబ్బంది పడేటాడు. అంటే కెరీర్లో కిస్లేదేవు కదా. ఓకే చేసేస్తారండి ఆ అమ్మాయి. బట్ కిరణ్ వచ్చి కొంచెం షూట్కి ఒక 1 వీక్ ఉందనగా ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఒక 20 టైమ్స్ చదివా ఊరికనే. సో చదివిన చాలా వరకు తీసేసా సినిమాలో. హాయ్ మిస్టర్ జైన్స్ నాని, హాయ్ ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ ద హిట్. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే అప్పటిదాకా లేదు అవ్వదేమో అనుకున్నది మొత్తానికి హిట్ అయింది. సో ఆడియన్స్ హిట్ అనాలి ఇది మోస్ట్లీ, బికాజ్ ఆడియన్స్ లవ్ ద ఫిలిం కాబట్టి. సో ఎలా ఉంది పోస్ట్ సక్సెస్? ఎంజాయింగ్. Okay. డెబ్యూగా ఫీలింగ్ వేరు. అంటే ఏం చేంజ్ అయింది రిలీజ్కి ముందు, రిలీజ్ తర్వాత నాని లైఫ్లో మోస్ట్ హ్యాపెనింగ్ చేంజెస్ అంటే ఏంటి? పీస్ ఆఫ్ మైండ్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత లైఫ్ మీద ఒక హోప్ వచ్చింది. ఓకే. ఒకటి ఏదన్నా మనం చేయాలనుకుంటే చేయొచ్చు అనే థింగ్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. సో అంటే ఆ ఒక్క అవకాశం కోసం అని చెప్పేసి అందరూ తిరుగుతూ ఉంటారు. సో అంటే ఇది మీకు ఆబ్వియస్లీ దిస్ వుడెంట్ బి ద ఫస్ట్ ఆపర్చునిటీ టు డైరెక్ట్ ఎ ఫిలిం ఆర్ సంథింగ్. సో దీనికంటే ముందు ట్రయల్స్ అవుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటారు కాబట్టి. సో మీకు ఆ లాస్ట్ హోప్ అనేది ఇక్కడ ఈ కేరాంప్ విషయంలో ఎక్కడ సక్సెస్ అయింది అది? ముందువి డిస్కషన్స్లో వ్యానిష్ అయిపోయేవి. బట్ ఇక్కడ ఎప్పుడైతే నేను ఫస్ట్ అటెంప్ట్ హీరోకి చెప్పాను కిరణ్ గారికి. ఆయనకు చెప్పి ఆయన ఎప్పుడైతే ఓకే అని, బట్ ఆయన ఆఫీస్లో నాకు రూమ్ ఇచ్చారు. ఇక్కడే ఉండి వర్క్ చేసుకుంటుంటే నేను 1 ఇయర్లో ఫ్రీ అవుతాను నా కమిట్మెంట్స్ ప్రకారం, అప్పుడే వెళ్దామని. అక్కడ నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ సినిమా ముందుకెళ్తుంది అని. ఓకే. అండ్ ఎవ్రీడే ఆయన ఆఫీస్లో చూస్తూ స్క్రిప్ట్ రైటింగ్ అదైతే ఉందో అది ఇంకా చాలా హెల్ప్ అయింది ఈరోజు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ. సో సో అంటే ఆల్టర్నేటివ్ దాటం లేకుండానా, లేదు ఇది కాకపోతే ఈ పరిస్థితి ఏంటి అనే థాట్ ఎప్పుడు లేకుండా? వన్స్ కిరణ్ అన్న యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంక లేదు. ఇంకలేదు. ఓకే. సో అంటే అది అన్నిసార్లు ఆ పేషెన్స్ అనేది వర్కౌట్ అవ్వదు. అంటే అలాగా ఒక సంవత్సరం పాటు ఒక రూమ్లో కూర్చొని ఎంత రూమ్ ఇచ్చి ఏం చేసినా కూడా, సో ఈ పేషెన్స్కి ఏదో ఒక స్ట్రాంగ్ హోల్డింగ్ పాయింట్ అనేది ఉండాలి. సో మీకు ఈ విషయంలో, ఈ సినిమా విషయంలో కానీ లేదంటే కిరణ్ విషయంలో కానీ ఆ హోల్డింగ్ పాయింట్ ఏంటి? బేసిక్గా ఆయన నన్ను బాగా నమ్మారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఒక బ్రదర్హుడ్ వచ్చింది ఆయనకి నాకు. అంటే ఇప్పుడు హీరో ఉన్నారు లేదంటే ఒక డైరెక్టర్ అనే థింగ్ అయితే ఎప్పుడూ లేదు. ఏదన్నా ఓపెన్గా డిస్కస్ చేసుకునేటోళ్ళం. అండ్ ఈ సినిమా ఏం చేస్తుందో మా ఇద్దరికి ముందు నుంచి ఉండింది. మిస్ఫైర్ అయితే ఏంటి, వర్కౌట్ అయితే ఏంటి, అంటే చాలా మా 90స్లో ఇలాంటి కమర్షియల్ ఫిలిమ్స్ వచ్చేవి. దాంట్లో ఒక కొత్త పాయింట్ వేసాం మేము అంతే, PTSD అనేది. బట్ ఆ థియేటర్ వైబ్ ఏదైతే ఉందో అది మనం తీసుకురాగలమా అనే దాని మీద ఎక్కువ డిస్కషన్స్ వచ్చాయి. ఆ డిస్కషన్ మమ్మల్ని ఎనర్జీ పెంచేదన్నమాట. సో ఏ రోజు ఆ థాట్ అయితే లేదు అవుతుందేమో అని. ఈ సినిమాకి మీకు వచ్చిన రిసెప్షన్ అనేది ఇనీషియల్ స్టేజ్లో, అదే మొన్న కిరణ్ కూడా ఆన్ స్టేజ్ చెప్పారు. పొద్దున్న లేసేటప్పటికి డిజాస్టర్ సిచ్యువేషన్ అసలు ఏమవుతుందో తెలియదు. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం టైంలో కూడా ఇదే రిపీట్ అయింది, అంటే ఇదే జరిగింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు కూడా ఇదే రిపీట్ అవుతుంటే కొంచెం భయం వేసింది ఇనీషియల్ స్టేజ్లో, అసలు ఏం జరుగుతుందా ఏంటి అనేది. సో మీ మైండ్ సెట్ ఎలా ఉండే అప్పుడు? లేదండి, మేము 3 వరకు మేల్కొని ఉన్నాం కిరణ్ గారు ఆఫీస్లో. యూకే నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఓకే. 2.75 లెవెల్ చాలు, మనం సక్సెస్ అయ్యాం కమర్షియల్ ఫిల్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఆడియన్స్ రేపు ఎంజాయ్ చేస్తారు, మన తెలుగు ఆడియన్స్ పట్టుకుంటే తగలడిపోతాయి థియేటర్స్ అనుకున్నాం. పొద్దున నంబర్ ఆఫ్ కాల్స్ సినిమా డిజాస్టర్ అని ఇవే కాల్స్. అండ్ నాకు బాగా తెలిసిన వాళ్ళు కూడా హ్యాపీగా మెసేజ్ పెట్టారు సినిమా పోయిందంట కానీ. అరే ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది. బట్ ఎక్కడో ఒక చిన్న హోప్ ఏంటంటే బీసీస్లో సినిమా పట్టుకుంటారు. ఇప్పుడు నేను కిరణ్ కూడా షోకి వెళ్ళే ముందు ఆడుకున్నాం,
ఏంటి నాన్న ఏంటి పరిస్థితి అంటే నాకేం అర్థం కావట్లేదు నువ్వేమంటావు అన్న అంటే లేదు మనం శ్రీరాముల్లో కాన్ఫిడెంట్గా సినిమా చూద్దాం. ఆ థియేటర్‌లో ఏదైతే వైబ్ అవుతారో అదే రిజల్ట్. సో ఇవేం మైండ్‌లో పెట్టుకోవద్దు. సో మేము థియేటర్‌కెళ్ళాం. 8:15 షో కూర్చున్నాం. థియేటర్ మొత్తం ఫస్ట్ హాఫ్ ఎంతైతే స్మైల్స్ ఇచ్చారో దాని డబుల్ స్మైల్స్ విజిల్స్ అవన్నీ సెకండ్ హాఫ్‌లో పడ్డాయి. సో ఇంత ఎంజాయ్ చేస్తాను కదా ఆడియన్స్ డెఫినెట్‌లీ సినిమా ఏదో చేస్తుందని నమ్మకం అయితే ఉండింది. హోప్ ఓకే. అయితే లూజ్ అవ్వలేదు. ఎప్పుడైతే మ్యాట్నీ షోస్ హౌస్‌ఫుల్స్ పడడం అండ్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఫోన్‌లు వచ్చి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. చూసిన వాళ్ళందరూ బాగున్నాయి అని ఎప్పుడైతే అంటున్నారో దాన్ని గట్టిగా పట్టుకున్నాం సినిమాని. వదలకుండా థియేటర్స్ తిరగడం అవ్వచ్చు, ప్రెస్ మీట్స్ పెట్టడం అవ్వచ్చు, మా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఆయన చేయాల్సిన ఎఫర్ట్స్ అవ్వచ్చు. నేను, కిరణ్ గారు మా ప్రొడ్యూసర్ చాలా స్ట్రాంగ్‌గా పట్టుకున్నాం సినిమాని. సో అది ఈరోజు వర్కౌట్ అయింది. కూల్. లేదు ఎందుకంటే థియేటర్ విజిట్స్ అనేది కొంచెం నాకు ఖచ్చితంగా హెల్ప్ అయింది. ఎందుకంటే అప్పటికి అంటే 4 సినిమాలు ఆబ్వియస్‌గా ఉన్నాయి రేస్‌లో. కాకపోతే మిగిలిన వాళ్ళు ఏంటంటే థియేటర్ విజిట్స్ చేయలే. ఈవెన్ ప్రదీప్ కూడా ఇక్కడికొచ్చి ప్రెస్ మీట్స్ 2 ప్రెస్ మీట్స్ అయన్నీ పెట్టున్నాడు గానీ థియేటర్ విజిట్స్ అనేది లేవు. సో కిరణ్ అబ్బవరం వస్తున్నాడు ఇలా థియేటర్‌లో చూస్తున్నాడు సినిమా అనేటప్పుడు కొంచెం అది కూడా ఒక రకంగా పుష్ ఇచ్చింది సినిమాకి. అండ్ మీరు ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ అని లిమిట్ చేయకుండా మొత్తం ఆంధ్ర, అటు సైడ్ బెంగుళూరు, అటు సైడ్ కూడా అన్నీ వెళ్లి అంటే తిరిగి పొద్దున రావడం అంత అనేది పానిక్ సిట్యుయేషన్ చూసిన తర్వాత సడెన్‌గా ఫుల్స్ అంటే మ్యాట్నీ కొంచెం 60-70% ఉండింది. హ్మ్. ఫస్ట్ షోస్ కూడా అంతే ఆల్మోస్ట్ 70-80%. కొన్ని చోట్ల మాల్స్ ఇవన్నీ కొంచెం బాగానే బుక్ అయినాయి. సెకండ్ షోస్ వచ్చేసరికి యునానిమస్‌గా హౌస్‌ఫుల్స్ అయిపోయినాయి. అంటే ఎలా అంటే మొత్తం ఫుల్స్ అయిపోయినాయి. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వెరీ హ్యాపీ. నాకు తెలిసి 3 డేస్‌లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది సార్ సినిమా అనే కాల్స్ అన్నీ వస్తున్నాయి. నాకు కొన్ని ఏరియాస్ నుంచి కాల్స్ వచ్చాయి. ఆ జోష్‌లో మేము బీఆర్ హైటెక్‌లో ఫస్ట్ టైమ్ ఫస్ట్ సాంగ్‌కి మేము అనుకున్నాం. ఈ సాంగ్ ఏదో చేస్తుందని అనుకుని ఆ 2 సాంగ్స్ ప్లాన్ చేసాం. అక్కడ దానికి డాన్స్ చేశాను నేను, కిరణ్. ఓకే. దాని తర్వాత విశ్వనాథ్‌కెళ్ళేసరికి అందరూ రావడం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. జనాల్లో తప్పించుకుందామని. నేనెళ్ళినప్పుడు అక్కడ టైటిల్ కార్డ్ నుంచి ఒక యుఫోరియా లాగా అరుస్తున్నారు జనాలు. ఓకే. క్యారెక్టర్ ఎక్కేసిందన్న నమ్మకం వచ్చింది. అక్కడ కూడా ఒక స్క్రీన్ ముందు కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ చూసాం సినిమా. నేను, కిరణ్ గారు, మా హీరోయిన్ మేమందరం అంత క్రౌడ్‌లో. సో అప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. కొట్టాము సినిమా. ఓకే. సో, ఈ సినిమా మెయిన్ ఆ కోర్ పాయింట్ ఏదైతే ఉందో పీటీఎస్‌డీ అనేది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అనేది తీసుకున్నప్పుడు, అంటే ఈ తరహా ఇష్యూస్‌ని కొంచెం తీసుకొని కామికల్‌గా చెప్పిన సినిమాలు ఉన్నాయి. దాని రిజల్యూషన్స్ అనేవి చాలా సింపుల్‌గా ఇచ్చిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఈవీవి గారు చాలా బాగుంది సినిమాలో కూడా హీరోయిన్ ఒక సేమ్ ఇదే కైండ్ ఆఫ్ పోస్ట్ ట్రామాటిక్ ఇదే ఉంటుంది తనకు కూడా. పోస్ట్ రేప్ తర్వాత ఏం జరిగింది, ఏంటి ఇవన్నీ ఆశా సేని క్యారెక్టర్ త్రూ. సో, దాన్ని ఎండ్ చేసిన విధానం అంటే అప్పట్లో ఉన్న ఆడియన్ మైండ్ సెట్‌కి అసలు ఆ రోగం ఏంటనేది తెలీదు. అసలు అది రోగమా కాదా అనే విషయం కూడా తెలీదు. బట్ ఇప్పుడేంటంటే జనాలకు కొంచెం లేదు మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నారు. స్ట్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు ఇవన్నీ గూడా. సో, ఇలాంటి టైంలో ఈ పాయింట్ ఎంతవరకు దాన్ని పాజిటివ్‌గా తీసుకోగలరు? అంటే దాని మీదే కామెడీ ఉంటుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ త్రూ నడిచేదంతా కూడా. సో, ఆ కాన్ఫిడెన్స్ ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్‌హుడ్‌లో పిల్లలు మనం పెంచే ప్రాసెస్ ఏదైతే ఉందో దాని మీద లైఫ్ ఎఫెక్ట్ చాలా ఉంటదని చెప్పేది. చాలామంది ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యారు. ట్రూ. అండ్ ఏదైతే ఫన్ కూడా ఎంజాయ్ చేశారు. మీరన్నట్టు కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. అంటే ఆ పాయింట్ మీద ఎందుకో కామెడీ చేశారని. బట్ మెజారిటీ ఫ్యామిలీస్ అయితే కనెక్ట్ అయ్యారు. లేదు అంటే మీకెప్పుడు ఆ ఫియర్ లేదా? ఎందుకంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అంటే నేను మాట్లాడుకుంటున్నారు దాని చూసాను గురించి ఎక్కువ. అలాంటి క్యారెక్టర్‌ని చూసాను కాబట్టి నాకు పెద్ద ఫియర్ లేదు. ఓకే. నాకేనా ఆన్సర్ అంటే ఓహో! నేను చూసాను కాబట్టి మేమే పంచులేసుకున్నాం. బట్ ఆ పెయిన్ తెలిసినప్పుడు మేమే రియలైజ్ అయ్యాం. అందుకే స్క్రిప్ట్ రాసాను నేను. ఫస్ట్ ఉన్నప్పుడు ఇదేంట్రా బాబు పిచ్చిది ఇలా బిహేవ్ చేస్తున్నారు. బట్ పిచ్చిది పదం అనేది చాలా పెద్ద వర్డ్ యాక్చువల్లీ. అందుకే మురళీధర్ గౌడ్‌తో కేసులు పెట్టించడం గానీ, ఈ అండర్ కరెంట్‌లో అవన్నీ చెప్పుకుంటూ వచ్చా. అంటే బట్ లైటర్ వేలో చెప్పాం. స్ట్రెస్ చేస్తే మళ్ళీ బోర్ ఫీలింగ్ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. అది నచ్చింది. ఎందుకంటే ప్రీచీగా లేకుండా ఎక్కడ గూడా మళ్ళీ దీని గురించి కూర్చోబెట్టి క్లాస్ పీకి హీరోయిన్ ఇది అని చెప్పేసి అంటే మళ్ళీ అది బోరింగ్ అయిపోయేది. అది ప్రీచీగా లేకుండా అయితే అది కేర్ బానే తీసుకున్నారు. సో, సినిమాలో అంటే పాజిటివ్ ఎలిమెంట్స్‌తో పాటు నెగెటివ్ ఎలిమెంట్స్ అంటే నాకు స్పెసిఫిక్‌గా కొన్ని 2 థింగ్స్ నచ్చలేదు. ఒకటి మెయిన్ నరేష్ గారిది ఏదైతే ఉందో కామెడీ లెంత్ కంటెంట్ ఎంజాయ్ చేశా. కాకపోతే ఏవైతే ఒక 2, 3 డైలాగ్స్ వస్తాయో అది మాత్రం నేను కొంచెం ఎఫెక్ట్ అయినానే చెప్పాలి. సో, ఎందుకని ఆ చాయిస్ ఆఫ్ వర్డ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ గారు చెప్తా ఉంటారు. లేదు నాకు ఇన్నాళ్లలో నేను పెళ్లిలో ఎప్పుడు హ్యాపీగా లేను అనే సందర్భం వచ్చినప్పుడు ఆ మొహం మీద కొట్టేసి అనే కైండ్ ఆఫ్ ఆ చాయిస్ ఆఫ్ వర్డ్ ఎందుకు వాడాల్సొచ్చింది అసలది? లేదంటే నేను రాసిన నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, క్లైమాక్స్‌లో నరేష్ లాంటి క్యారెక్టర్ వచ్చి ఫాదర్ గురించి చెప్తుంది. దాంట్లో ఒక డైలాగ్ ఉంటది. నీకు నాకు ప్రేమ గురించి మాట్లాడే అర్హత లేదు అని. సో, అర్హత అనేది చాలా పెద్ద వర్డ్. సో, హీరోని ఎంత చిల్లరగా చూపిస్తున్నామో, ఆయన్ని అంతే చిల్లరగా చూపించాలి. బట్ ఉన్న లిమిటెడ్ సీన్స్‌లో ఎంతవరకు ఓపెన్ అయ్యి చెప్పగలం. అంటే నాకు సినిమా ఇప్పుడు ఏంటంటే, 'కేజీఎఫ్' అనే సినిమా ఉంది. మనం చాలా సినిమాల్లో చూసాం. ఒక హీరో ఒక దగ్గరికెళ్ళి కొంతమంది ప్రాబ్లమ్ ఉన్నోడిని కాపాడడం అనేది. బట్ దాన్ని చాలా లౌడర్‌గా, చాలా బ్లాస్టింగ్‌గా చెప్పారు.
ఇప్పుడు కామెడీకి వచ్చేసరికి అలానే చెప్పాలి. అంటే ఇండైరెక్ట్‌గా మనం పంచులేసినా గాని ఓపెన్‌గా చెప్పేద్దాం. ఆ బ్లాస్ట్ చేద్దాం హ్మ్. అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రాసింది. అప్పుడే జనాలు కనెక్ట్ అవుతున్నారని. ఓకే. అంటే బట్ దానికి అంటే ఆ చెప్పే విధానం ఆల్టర్‌నేటివ్ వర్డ్స్ కూడా ఉంటాయి గదా! స్పెసిఫిక్‌గా వాంటెడ్‌లీ అది బ్లాస్టింగ్‌గా వాంటెడ్. రాద్దామని ఓకే. రాసాను. బట్ అంటే అది బ్లాస్ట్ కంటే కూడా కొంచెం మేబీ ఎంజాయ్ చేసినోళ్ళున్నారు. మీలా ఓకే. ఎఫెక్ట్ అయినోళ్ళున్నారు. బట్ యాహ్! అంటే కొంచెం డీమీనింగ్ నెక్స్ట్ నుంచి ఆ అనిపించిందనమాట కేర్ అది. తీసుకుంటాను. యాహ్! అదొకటిను మెయిన్ ఐస్‌దిని, సాంబార్‌ది అంటే ఎగ్జాంపుల్ చాలా బావుండింది. అది లిటరల్లీ ఆ ఒక్క వర్డ్ అనేది తీసేస్తే, ఆ నడుము అనేది ఆ పదం తీసేస్తే అది కంప్లీట్‌లీ ఎంజాయబుల్ కాంటెంట్. ఇది మీ అమ్మ, ఇది ఆంటీ అని చెప్పేసుంటే ఓకే. ఇది మీ అమ్మ నడుము, ఆంటీ నడుము అని చెప్పేది ఒక్కటి కొంచెం ఆ వర్డ్స్ యూసేజ్ అనేది అవాయిడ్ చేసుంటే అంటే ఇప్పుడు బావుండనిపించింది. డాక్టరొచ్చి లవ్ గురించి మాటకి మీకు సిగ్గుండాలనే పదం ఆ ఏజ్ గ్రూప్ అతను ఇంకో ఏజ్ గ్రూప్ అతనొచ్చి అంటున్నాడు కదా! అంత పెద్ద పదం ఆయన అనాలంటే ఆయన సిగ్గు లేకుండా బిహేవ్ చేయాలి. హ్మ్. ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేయాలి. అందు గురించి ఇవన్నీ కొంచెం ఓకే. సో, ఇది కాన్షియస్‌గానే ఇవన్నీ ఏదో కాన్షియస్. ఫ్లోలో వచ్చేసినాయి కైండ్ ఆఫ్ లేదు కాదు. కాన్షియస్‌గా. ఓకే. గుడ్. అంటే అట్‌లీస్ట్ ఆ క్లారిటీ ఉంటే ఫైన్. ఎందుకంటే అదేదో రాండమ్‌గా రాసామండి, లేదంటే బాగా జనాలకు కొంచెం కనెక్ట్ అవ్వాలనో, లేదంటే లేదు మాసెస్‌లో నవ్వుకోవాలనో ఇప్పుడు ఈ అన్నట్లు క్యారెక్టర్ అంత కాకుండా చిల్లరగా చూపిస్తే రేపు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. ఆ సీన్ హ్మ్. వరకుని కాన్షియస్‌గా లేదు. లేదు. రాశారు. అది ఎప్పుడైతే అతను రియలైజ్ అయ్యి లేదురా మనకసలు అర్హత లేదని ఉందో అది ఖచ్చితంగా పేలింది. ఆ! బట్ ఇది కొంచెం చాయిస్ ఆఫ్ వర్డ్స్ కొంచెం యాహ్! బెటర్ ఉంటే యాహ్! బావుండేది గదా! కొంచెం సున్నితంగా ఉంటే బావుండేది గదా! అదే అన్నట్టు అదే యాహ్! అనిపించింది అంతే. అదే గాట్ ఇట్. అదొకటే. ఓకే. సో, ఆ కిరణబోరం క్యారెక్టరైజేషన్ ఒకటి జనాలు బా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే అతను అంత ఫ్రీ ఫ్లోగా అసలు అంటే ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా ఎవరేమనుకుంటారో అనేది లేకుండా చాలా ఫ్రీ ఫ్లోలో పరిగెట్టడం గాని, లేదంటే ఏదన్నా బూతులు కావచ్చు చిన్నయి అన్నీ ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి గదా! సో, ఒక ఆర్టిస్ట్‌ని ఆ మూడ్‌లోకి తీసుకురావడం కోసం గాని, లేదంటే స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్ అంటారు గదా! సో, దానికోసం మీరు తీసుకున్న కేర్ ఏంటి ఆన్ సెట్స్? జస్ట్ ఓన్లీ సినిమా రిలీజ్‌కి ముందు మాకున్న బాండింగేనండి. హ్మ్. సరదాగా మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం గదా! ఆ మాటల్లోని ఇప్పుడు సెట్‌కెళ్ళిన తర్వాత కూడా నాదొక చిన్న ఫ్రీ ఫ్లో బాడీ లాంగ్వేజ్ ఉంటది. అది కిరణ్‌కి ఉంది ఆల్రెడీ. ఓకే. సో, బట్ సినిమాలో ఆయన కొంచెం ముందు సినిమాల్లో అది చూపియలేదు. హ్మ్. సో, ఏదైతే నా బాడీ లాంగ్వేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్ ఉందో ఆటోమేటిక్‌గా తెలియకుండా ఇలా ఇలా చేసేద్దాం నేనంటుంటే ఆయన మాట్లాడుకొని చేసింది. ఓన్లీ మా ఇద్దరి బాండింగే ఈరోజు ఓకే. ఇదంతా రిఫ్లెక్ట్ అయింది. అండ్ కిరణ్ రెగ్యులర్ యాస కూడా కొంచెం మేనేజ్ చేసినట్టున్నారు. ఎందుకంటే 'కిరణ్‌లో' సినిమా కొంచెం మోస్ట్‌లీ అతని గురించి మైనస్‌గా చెప్పుకునేదేంటంటే, అన్ని సినిమాల్లోనూ ఒకేలాగా మాట్లాడుతున్నాడనో, లేదంటే అన్ని సినిమాల్లో ఒకేలాగా కనిపిస్తున్నాడనో. సెటిల్‌గా మాట్లాడతది. ఆ! దీంట్లో ఓపెన్ అయ్యారు. సో, ఈ సినిమాలో ఏంటంటే కొంచెం స్టైలింగ్ బావుంటది. హ్మ్. కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తాడు. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ అన్నో అనే యాస ఏదైతే ఉందో అది చాలా లిమిటెడ్‌గా అక్కడక్కడ అవును. అవును. వాడేది సినిమా అవును. త్రూ ఔట్ సినిమా ఉండదు. సో, ఆ విషయంలో కొంచెం బానే ఓన్లీ కేర్ టెన్షన్ తీసుకున్నారు. వచ్చినప్పుడు అది వాడదాం అనుకున్నాము. హ్మ్. ఓన్లీ ఆ టెన్షన్ అక్కడక్కడ సీన్స్‌లోనే వస్తే యాహ్! పీపుల్ విల్ ఎంజాయ్ దట్ యాహ్! యాంటిక్స్ అనేవి. యాహ్! బట్ త్రూ ఔట్ ద సినిమా అదే ఉంటే గనక బోర్ కొట్టేస్తది బోర్ జనాలకి. కొట్టాయి. ఆ వేరియేషన్ లేదేంటి యాక్టింగ్‌లో అన్నట్లు కైండ్ ఆఫ్ ఈవెన్ ఇదుంటుంది. డబ్బింగ్ గూడా చాలా కేర్ తీసుకొని చెప్పారాయన. హ్మ్. చాలా కేర్ తీసుకొని చెప్పారు. ఒకటికి 2 సార్లు ఆలోచించి మోడ్యులేషన్ 2, 3 మోడ్యులేషన్స్ చేసి ఇది బావుందనుకోని అట్లా వెళ్ళడం. వెరీ కేర్ తీసుకున్నారు. ఓకే. సో, ఎందుకు ఈ కేరళ కాన్సెప్ట్ ఎందుకు స్పెసిఫిక్‌గా? అంటే ఫస్ట్ నుంచి మీరు అనుకున్న ఫస్ట్ డ్రాఫ్ట్ నుంచి కేరళనే ఉండేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ నుంచి సినిమా వేరే చోటికి షిఫ్ట్ అయితే హ్మ్. బావుంటదని స్క్రీన్ ప్లే పరంగా అనుకున్నాను. ఓకే. కేరళ కొంచెం ఫ్రెష్‌గా ఉంటదనే పాయింట్ ఆఫ్ వ్యూలో కేరళ అంటే హ్మ్. కొన్ని థింగ్స్ రాయొచ్చు. ఇప్పుడు స్టార్టింగ్‌లో అరోమలే అంటే నేమ్బాయ్ చేసే చర్చ్ దగ్గర కొన్ని సీన్స్ తీయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. మలయాళం మూవీస్ మీద కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అవన్నీ కొంచెం ఫన్ క్రియేట్ చేస్తాయనే పాయింట్ ఆఫ్ ఇటు విజువల్లీ ఇటు మన ఫన్‌కి రెండిటికి పనికొస్తుందని కేరళ తీసుకున్నాం. ఓకే. అంటే మరి కేరళ ఆర్టిస్ట్‌లని ఎవరినైనా మలయాళం ఆర్టిస్ట్‌లని తీసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదసల? కొంచెం అథెంటిసిటీ ఉండేది కదా! అంటే మన టార్గెట్ ఆడియన్స్ తెలుగు వాళ్ళే హ్మ్. కాబట్టి హ్మ్. ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్ అనుకోండి. మేబీ అలాంటి పాన్ ఇండియన్ కాదు. బట్ అట్‌లీస్ట్ ఆ అథెంటిక్ అదే. ఫీల్ కోసం. పాన్ ఇండియా ఎందుకు పాన్ ఇండియా అనుకోండి తీసుకునేటోళ్ళం. ఇది ప్రాపర్ మన తెలుగు ఆడియన్స్ టార్గెట్ చేసింది కాబట్టి అందుకే మీరు లాంగ్వేజ్ చూసుకున్న, ఆర్టిస్ట్‌ని చూసుకున్న మన వాళ్ళకి దగ్గరగుండే వాళ్ళని మాక్సిమం హ్మ్. యూజ్ చేసాం. అంటే కొన్ని ముందొచ్చిన మన తెలుగు సినిమాలు కొన్ని సినిమాలు అవి కొంచెం అవే ఎళ్ళడం వల్ల మిస్‌ఫైర్ అయిన సినిమాలున్నాయి. అవి జరగకూడదని ఈ సినిమాలో ఓకే. అవేం కాదు. అంటే ఇప్పుడు మనకు బిజినెస్ మ్యాన్ సినిమా చూస్తే స్టార్టింగ్‌లో ఏస్తారు. ఇది చూసేది అందరూ తెలుగోళ్ళు కాబట్టి ఇక్కడ ముంబైలో కూడా అందరూ తెలుగులోనే మాట్లాడతారు అని యాక్చువల్లీ చెప్పేసి. ఏద్దాం అనుకున్నాం. బిజినెస్ మ్యాన్‌లు ఏసారని ఏయలేదు. ఈడు మహేష్ బాబు ఫ్యాన్ దాన్ని కూడా కాపీ కొట్టాడురా అంటాడు. ఎందుకంటే అదే గుర్తొచ్చింది. అందులో ఏస్తారు. ఇందులో మనోడేం వేయలేదు ఇలాగా. బట్ అక్కడక్కడ మలయాళం మాట్లాడాం కదా! ఇట్స్ ఫైన్ యాహ్! అనుకున్నాం. బట్ అంటే అది అంత రికగ్నైజబుల్ యాహ్! యాహ్! కైండ్ ఆఫ్ మలయాళం ఏం కాదు. అది రాండమ్‌గా వెళ్ళిపోతూ ఉంటది. రాండమ్. ఎందుకంటే మీ సినిమా కంటే ముందు కొంచెం 'పరమ సుందరి' అనే సినిమా వచ్చింది. అది కూడా ఇలాగ కేరళ వెళ్తారనమాట. ముంబై టు కేరళ కాకపోతే అక్కడ ఆర్టిస్టులు అందరూ కేరళ ఆర్టిస్టులే హ్మ్. ఉంటారు. హ్మ్. హ్మ్. సో, అంటే అది మిస్‌ఫైర్ అయింది ఖచ్చితంగా. మీకు కొంచెం ప్లస్ అయిందది. మన నేటివిటీకి దగ్గరగా ఉండేలాగా కేర్ తీసుకోం. హ్మ్. విజువల్లీ మన ఫ్రెష్‌నెస్ కోసం అటు ఓకే. అండ్ అంటే మీ సినిమాలో ఏదైతే ఇందాక చెప్పిన నెగెటివ్స్ నాకనిపించిన నెగెటివ్స్‌తో పాటుగా ఒక పాజిటివ్స్ థింగ్ ఏంటంటే
సినిమాలో రొమాన్స్ ఉంది. బట్ ఎక్కడా కూడా అది ఎక్కడ ఒక బోర్డర్ దాటలేదు. ఈవెన్ లిప్ లాక్స్ ఉన్నప్పటికి కూడా హ్మ్. అది ఎక్కడా కూడా ఏదో హీరో బలవంతంగా పెట్టుకుంటున్నట్టు, హీరోయిన్ బలవంతంగా పెట్టుకుంటున్నట్టు, లేదంటే ఎవరు ఇబ్బంది పడిన కైండ్ ఆఫ్ ఉండదు. ఆ అమ్మాయిని కూల్ డౌన్ చేయడానికో, లేదంటే టోన్ డౌన్ చేయడానికి కైండ్ ఆఫ్ ఇదిగానే ఉంటుంది. హ్మ్. సో, ఆ సీన్ కంపోజిషన్ విషయంలో తీసుకున్న కేర్ ఏంటి? లేదు అంటే అంత హైపర్ ఉన్న అమ్మాయి ఒక లవర్ కంట్రోల్ చేయాలంటే లవ్‌తోనే కంట్రోల్ చేయగలదు. హ్మ్. అండ్ మన భాషలో మాట్లాడుకోవాలంటే లవ్ అంటే ఒక ఇద్దరు వాళ్ళ మధ్య చిన్న రొమాన్స్. ఇంటిమసీ. హ్మ్. ఎంత హగ్ చేసుకొని ఎంత చేసినా గానీ, ఆ అమ్మాయి ఆ అరుపులు తిగిని కూల్ డౌన్ చేయడం కోసం ఇదైతే బావుంటదనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ నుంచి అనుకోని ఫస్ట్ డ్రాఫ్ట్‌లోనే కిసెస్ ఉన్నాయన్నమాట. హ్మ్. ఈవెన్ ఇంట్రడక్షన్ అప్పుడు కూడా సేమ్ ఆ కిస్ దగ్గర నుంచే నాకు బ్రీత్ ఇవ్వచ్చు కదా! అనే ట్రాక్ ఏద్దాం. థ్రెడ్ చేసి సెకండ్ హాఫ్‌లో హీరో దాన్ని వేరేలా కిస్ చేస్తూ ఉంటాడు. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసింది. దానికి కేర్ ఏం లేదు. ఆర్గానిక్‌గా స్క్రిప్ట్‌లో వచ్చింది. ఓకే. ఓకే. అంటే కేర్ లేకపోయినా కూడా అదేంటంటే మోర్ ఆఫ్ ఎక్కడ కూడా ఇబ్బందికరంగా లేదు యాహ్! యాహ్! ఏది యాహ్! కూడా. సో, అది అప్రిషియబుల్ థింగ్. సో, అంటే ఈ కిసెస్ అని చెప్పంగానే చాలామంది హీరోయిన్స్ ఫస్ట్ ఇనీషియల్‌గా కొంచెం ఏమన్నా టర్న్ డౌన్ చేయడం ఏమన్నా జరిగిందా? లేదా ఫస్ట్ నుంచి యుక్తియేనా? ఫస్ట్ నుంచి యుక్తియే. అంటే ఓకే. 'రంగబలి' చూసినప్పుడు తినైతే బావుంటదనిపించింది. హ్మ్. ద మెయిన్ రీజన్ ఏంటంటే తను నవ్విందనుకోండి చాలా మంచి గ్లో ఉంది. సైలెంట్‌గా ఉందనుకోండి ప్రపంచంలో ఉన్న సాడ్‌నెస్ మొత్తం ఆ అమ్మాయి ఫేస్‌లోనే ఉంటది. ఎక్స్‌ప్రెషన్ లేకపోతే. ఈ క్యారెక్టర్ అదే అలానే బిహేవ్ చేయాలి. ఓకే. నేను ఇదే త్రో చేశాను ఇటు హీరోకి, అటు ప్రొడక్షన్‌కి. చూసుకో ఒకసారి అంటే సినిమా హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ కదా! మరి పుల్ ఆఫ్ చేయగలదో లేదో చూసుకోమన్నారు. 2 వీక్స్ వర్క్‌షాప్ చేశాం ఆ అమ్మాయితో. మాక్సిమం ప్రతి సీను వర్క్‌షాప్ చేసి పుల్ ఆఫ్ చేయగలదనుకున్నప్పుడే ఓకే చేసాం. ఓకే. లేదు అంటే తను కూడా చెప్పింది అదే. బేసిక్‌గా బాలీవుడ్ లాంటి ఇంటిమసీ డైరెక్టర్స్ అది ఉంటారు ఏమన్నా సీన్స్‌కి. బట్ ఇక్కడ ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు. బికాజ్ డైరెక్టర్ నాని అన్నీ చూసుకునేవారు దగ్గరుండి అని చెప్పేసి. సో, తను కూడా షీ ఫెల్ట్ కంఫర్టబుల్ ఓన్లీ. ఎక్కడ యాహ్! కూడా యాహ్! తనకి ఇబ్బంది లేకుండా అయింది. ఏదైనా ఓపెన్‌గా మాట్లాడి కాదు ఇది సిట్యుయేషన్ ఇలా ఉంటుంది. ఈ టైంలో ఇలా బిహేవ్ చేయాలి. ఎంతవరకు మనం చేయొచ్చు. సెట్‌లో ఎంతమందుండాలి. ఆ సీన్స్ వచ్చినప్పుడు నేనే చాలా మందిని అవాయిడ్ చేసేటోన్ని. అవసరం ఉన్న పీపుల్ తప్ప మిగతా వాళ్ళందరిని పంపించేసేవాడిని. హ్మ్. ఆ అమ్మాయి కంటే ఎక్కువ కిరణ్ ఇబ్బంది పడేటోడు. అంటే కెరియర్‌లో కిస్‌లే లేవు కదా! ఓకే. ఓకే. చేసేస్తాడండి ఆ అమ్మాయి. బట్ కిరణ్ వచ్చి కొంచెం చూడు జనాలున్నారు అది ఇది నేను చూసుకుంటాను నువ్వు ఫస్ట్ ప్రిపేర్ అవ్వు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరికీ ఉండేది. బట్ ఎంజాయ్ చేస్తూ చేశానన్నమాట హ్మ్. థింగ్స్ అంటే మేమందరం. ఇలాంటి సీన్స్ అయినా సరే, ఎమోషనల్ సీన్స్ అయినా సరే ప్రతిదీ ఎంజాయ్ చేస్తూ చేశాం. ఓకే. సో, అంటే ఈ క్లైమాక్స్‌లో వచ్చిన చాట్‌జీపీటీది బాగా వైరల్ అయింది. అట్ ద సేమ్ టైమ్ అందరూ చాలామంది అన్నారు గూడా. నిజంగానే చాట్‌జీపీటీ యూజ్ చేసారా ఏంటి అని జెప్పేసి. సో, అంటే ఆ కైండ్ ఆఫ్ చాయిస్ అనేది అంటే చాలా సింప్లిఫైడ్ సొల్యూషన్‌లా అనిపించింది. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. అంటే ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇంకా రన్ టైమ్ ఇంతకు మించి ఏం సాగదీస్తారు? ఇంకా దాన్ని ఇంకా ఏమైనా పెట్టి సీన్‌లో ఎక్స్‌ట్రా పెట్టినా జనాలు బోర్ ఫీల్ బోర్ అవుతారు గదా! ఫీల్ అని జెప్పేసి. సో, ఈ కాన్ఫ్లిక్ట్‌లోంచి ఒక క్లారిటీ రావడానికి ఎలాగా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో చాలా వేస్ట్ ఫెలో క్యారెక్టరైజేషన్‌లా చూపించాం. హ్మ్. కుమార్ అబ్బవరం. ఒక సడన్‌లీ ఫాదర్ ఎమోషన్ వచ్చేసరికి హీరో ఎళ్లి మురళీధర్ గౌడ్‌తో నేను మీ అమ్మాయిని మారుస్తా అంటాడు. ఇంత ఇలాంటి క్యారెక్టర్‌ని చూసిన ఆడియన్ హీరో ఎళ్లి మారుస్తానంటే బిలీవ్ చేయరు. సరే ఎంత మార్కెట్ ఉన్న హీరో అయినా సరే, ఎంత ఇమేజ్ ఉన్నా సరే మన క్యారెక్టర్ నుంచి బయటికి తేకూడదు. అందు గురించి ఏడుస్తుంటే "నువ్వు ఏడుస్తున్నావు అంటే కన్నీళ్ళేవి కళ్ళు మింగాయి" అని డైలాగ్ దగ్గర అగైన్ కుమార్ అబ్బవరం వచ్చి ఎళ్తాడు. అండ్ క్లైమాక్స్‌లో ఒక లవ్‌ని లవ్‌తోనే మార్చాడు హీరో. అంటే మిస్సింగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ ఉంటుంది. అంటే నేను ట్రిప్‌కెళ్ళాను. తిరిగొస్తానని తెలిసి నువ్వు ఇంత నరకం చూస్తే, నువ్వు సూసైడ్ చేసుకోవడం వల్ల నువ్వు ఎప్పటికి తిరిగి రాకపోతే ఎంత నరకం అది రౌండ్ ఆఫ్ యాక్చువల్లీ. హ్మ్. ఇప్పుడు ఆ థాట్ హీరోకొచ్చిందంటే మళ్ళీ బిలీవ్ చేయరు. అందు గురించి చాట్‌జీపీటీ ఇచ్చిందంటే మనం ప్రతీదీ ఇప్పుడు చాట్‌జీపీటీని అడుగుతున్నాం. సెట్‌లో కూడా నాకు ఎప్పుడైనా పానిక్ అయినప్పుడు చాట్‌జీపీటీని అడుగుతూ ఉంటా. ఇప్పుడు ఏం చేయమంటావు? 1 అవర్ ఉంది సీన్ ఎలా తీయమంటాను. 4 షార్ట్‌లు ఇస్తదది. బట్ అవి చేయలేదు. ఫన్నీ పార్ట్. ఓకే. ఫస్ట్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ అలానే ప్లాన్ చేద్దాం అనే థింగ్‌లోనే ప్లాన్ చేసామన్నమాట. హుహుహు. ఎందుకంటే ఒక రకంగా మంచిదే. అదే టూ మచ్ డీటెయిలింగ్‌లోకెళ్ళిపోకుండా టూ మెనీ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్‌మెంట్ అదిలే. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి తగ్గియడం అంటే ఇప్పుడేదో మళ్ళీ ఆ అమ్మాయిని ఏదో ట్రిప్‌కి తీసుకెళ్ళి ఇయన్నీ హడావుడి ఉంటదేమో అనుకున్నాను నేను గూడా. అవును. అబ్బో! మళ్ళీ ఇది ఎక్కడికో ఎళ్ళిపోతుంది అని చెప్పంటే సింపుల్‌గా సింపుల్‌గా. క్లోజ్ చేశారు. అది అంటే గుడ్ థింగ్. ఎందుకంటే జనాలు ఒక 2 అవర్స్, 2 ½ అవర్స్ సినిమాకొచ్చే వాళ్ళకి మరి టూ మెనీ డీటెయిల్స్ కూడా అవసరం లేదేమో. అంటే హీరోయిన్ క్యారెక్టర్ చాలా క్లియర్‌గుంది. ఈ హ్మ్. అమ్మాయి ప్రామిస్ బ్రేక్ చేస్తే చచ్చిపోద్ది. హీరో క్యారెక్టర్ క్లియర్‌గా లేదు. ఏం చేయగలడు హీరో? ఏమీ చేయలేడనే పాయింట్‌లో ఉంది. హ్మ్. అలాంటి క్యారెక్టర్‌కు క్లారిటీ రావాలి. అది ఫాదర్ ఎమోషన్‌తో వచ్చింది. ఓకే. ఏదేమైనా లవ్ చేసినప్పుడు రిలేషన్‌షిప్‌లో నిలబడి ఉండాలి. ఇప్పుడు దానికి హీరో ఏం చేయాలి? చాలా సింపుల్‌గా చేస్తే సరిపోద్దనిపించింది. ఫాదర్ ఎమోషన్‌తో యాక్చువల్లీ రౌండ్ ఆఫ్ దొరికిపోయింది ఆడియన్‌కి. హ్మ్. మనం ఎంత సాగదీస్తే వాడు అంత బోర్ ఫీల్ అవుతాడు. ఆ! ఈ కేరళలో టమాటా ఫెస్టివల్ ఇరికించడానికి రీజన్ ఏంటి? కొత్తగుంటుంది. యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఫుట్‌బాల్ అండి. మీరు చూస్తే మేము ఓపెనింగ్ చేసినప్పుడు సినిమాలో ఫుట్‌బాల్ ఇంక్లూడ్ ఉంది. కొన్ని కొన్ని రీజన్స్ వల్ల ఫుట్‌బాల్‌ని తీసేసాం. అంటే రన్ టైమ్ అవ్వచ్చు. అండ్ కథ ఒకలా ఉంది. ఫుట్‌బాల్ వేరే దగ్గరుంది.
ఓకే. ఇలాంటి ఒక లైటర్ వే సినిమాకి అంత హెవీ సెటప్ అవసరం లేదేమో అని నాకే అనిపించింది. డిస్కషన్స్ కూడా కొన్ని నరేషన్స్ ఇస్తూ ఉంటారు. అంటే అక్కడ మీరు అనుకున్న యాక్చువల్ పే ఆఫ్ ఏంటి అసలు ఎండింగ్? క్లైమాక్స్ ఫుట్బాల్‌లో ఉంటుంది. ఫుట్బాల్ సీక్వెన్స్ మొత్తం. ఫుట్బాల్ సీక్వెన్స్‌లో చాలా పెద్ద సీక్వెన్స్ అది. అంటే ఓకే. ఆల్మోస్ట్ 1000 పీపుల్ ఉంటారు గ్రౌండ్‌లో. హీరో రాజేష్ గారు వెంటనే అంత వద్దు. లేదు. అసలు ఆయన ఏ రోజు అలా చెప్పలేదు. ఓకే. ఈవెన్ ఫుట్బాల్ ఉన్నప్పుడు కూడా దానికంటూ సెపరేట్ బడ్జెట్ ఉంది. సమ్ సీఆర్ ఉంది దానికోసం సెపరేట్ బడ్జెట్. అమౌంట్ పక్కన పెట్టేస్తే క్రోర్స్‌లోనే దానికోసం సెపరేట్ బడ్జెట్ ఉంది. ఆ గ్రాండియర్ ఆయన చూసారు. అంటే మన బ్యానర్‌లో ఇలాంటి గ్రాండియర్ పడితే బాగుంటుంది. పర్సనల్లీ నాకు కనెక్ట్ అవ్వలే. కొన్ని నరేషన్స్ వెళ్ళినప్పుడు క్లైమాక్స్ కోసం ఫుట్బాల్ రాసినట్టుంది అనిపించారు ఫస్ట్ నుంచి. అది నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. బికాస్ ఓకే. ఇప్పుడున్న క్లైమాక్స్ కంటే డెఫినెట్లీ బెస్ట్ క్లైమాక్స్ అది. హ్మ్. ఇది ఫుట్బాల్ సీక్వెన్స్. బట్ డెఫినెట్లీ ఒక రన్ టైమ్‌లో 20 మినిట్స్ జనాలు బోర్ ఫీల్ అయిపోతారు. ఫుట్బాల్ వల్ల గ్యాంగులు, గొడవలు అలాంటి సినిమా ఇది కాదు. ఇద్దరు క్యారెక్టరైజేషన్ మధ్య సినిమా. దాన్ని ఏం చేద్దాం ఇప్పుడు ఫుట్బాల్ లేదు. ఫుట్బాల్ లేకుండా ఏం చేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో ఒకటి సెటప్ అయితే ఉండాలి. టమాటా ఫెస్టివల్ బాగుంటుంది అనిపించి దాన్ని టమాటా ఫెస్టివల్ రాయడం జరిగింది. ఓకే. అది సడన్‌గా కనపడేటప్పటికి కేరళలో ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు? లేదు స్టైన్ వాళ్ళు ఇండియాలో చేస్తున్నారు. చిన్న చాలా సెటప్‌లోనే లిమిటెడ్. చేస్తున్నారు. ఎక్కడన్నా వాళ్ళ తీసుకో కల్చర్ జస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడానికి జస్ట్ చిన్న సెటప్‌లో చేస్తున్నారు. ఆ సెటప్‌లోనే మేము చేసాం. ఓకే. అండ్ ఈ సినిమాకి మీరు అనుకున్న పే ఆఫ్స్ అన్నీ అంటే ఇప్పుడు సాయి కుమార్ గారి క్యారెక్టర్‌కి ఒక పే ఆఫ్ ఉంటుంది. అంటే అప్పటిదాకా ఎప్పుడు కూడా వీడికి డైరెక్ట్‌గా ఫోన్ చేసి అడగడు. ఫ్రెండ్‌కి ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు. తిన్నాడా లేదా ఏంటి అనేది. సో ఇలా ఒక్కొక్క క్యారెక్టర్‌కి ఒక ప్రాపర్ పే ఆఫ్ అది రాసుకుంటుంది. దాని ఎస్టాబ్లిష్‌మెంట్ ఎక్కడన్నా మిస్ అవుతదేమో లేదంటే ఎక్కువ టైమ్ లైన్ తీసుకుంటున్నారేమో అన్న భయం ఎప్పుడు లేదా? సాయి ఎందుకంటే కుమార్ టూ గారు మెనీ క్యారెక్టర్ పే ఆఫ్స్ ఉన్నాయి కదా! అవును. మురళీధర్ గౌడ్ క్యారెక్టర్‌కి ఒక పే ఆఫ్ ఉంటుంది. సాయి కుమార్ క్యారెక్టర్ ఒక పే ఆఫ్ ఉంటుంది. ఫ్రెండ్ క్యారెక్టర్ ఆదిత్య దానికి అతనికి ఒకటి ఉంటుంది. సో ఇన్ని క్యారెక్టర్స్ మధ్యలో ఎక్కడన్నా రన్ టైమ్ ఇష్యూ. అదేండి ఇప్పుడు 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. కుమారాపురం, మిర్చి జాయ్. ఇటు ఇలా ఫ్యామిలీ తన ఫ్రెండ్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. హీరోకి ఒకటే ఫ్రెండ్ ఉంటారు మీరు గమనిస్తే. ఎంత బ్యాచ్ ఉన్నా గానీ హీరో పక్కన ఒకటే ఫ్రెండ్ ఉంటాడు. హీరోయిన్ కూడా ఫ్యామిలీ పాటు ఒకటే ఫ్రెండ్ ఉంటుంది. ప్రియా అనే క్యారెక్టర్. మిగతా వాళ్ళు ఏదో చిన్న వచ్చి వెళ్తూ ఉంటారు. సో వీళ్ళ వరకే ప్రాపర్ క్యారెక్టర్స్. హీరో వాళ్ళ హీరోయిన్ పేరెంట్స్, హీరో పేరెంట్స్. దాంట్లో మదర్ లేదు కాబట్టి నరేష్ గారు యాడ్ అయ్యారు ఇక్కడ. అక్కడ ఇద్దరు పేరెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి ప్రాపర్‌గా చిన్న ఒక 5, 6 క్యారెక్టర్సే కాబట్టి చాలా ఈజీ అయిపోయింది ఆర్క్స్ రాయడం కూడా. ఓకే. సో అలా అదేం ప్రాబ్లమ్ అనిపియలేదు. బట్ ఫాదర్ ఎమోషన్ పేలడం కోసం సాయి కుమార్ గారిది ఎస్టాబ్లిష్ చేయకూడదు అనే పాయింట్ వాంటెడ్లీ కావాలని రాయలేదు. చాలామంది అడిగారు కూడా. ఈవెన్ మేము రిలీజ్‌కి ముందు షో చేసినప్పుడు ఒకరోజు రీషూట్ చేసి కొన్ని సాయి కుమార్ గారి సీన్‌లు వేస్తే ఫస్ట్ హాఫ్‌లో ఇంకా పే ఆఫ్ అవుద్ది అని. వేసింటే ప్రెడిక్టబుల్ అయిపోద్దనే కాల్ మీద మేమున్నాం. ఓకే. సో ఓకే. ప్రెడిక్టబిలిటీ వద్దు. ఇప్పుడు ప్రెడిక్టబిలిటీ అవ్వకపోవడం వల్లనే సినిమా ట్రూ. పెద్ద లెవెల్. ఓకే. సో కమింగ్ టు ప్రెడిక్టబిలిటీ. సో కొన్ని క్యారెక్టర్స్ సినిమాలో కనపడంగానే ఓకే. దీని కోర్స్ ఇది ఇలా ఉంటుంది అని చెప్పేసి చాలా ప్రెడిక్ట్ అయిపోతాయి. అది కామెడియన్ కావచ్చు, విలన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అలాంటప్పుడు మీ చాయిస్ ఎలా ఉంటుంది? లేదు షుడ్ బి ప్రెడిక్టబుల్ బికాజ్ ఆడియన్స్ కొంచెం ఈజీగా తీసుకోగలరనే ఒక థాట్ ప్రాసెస్ ఉంటుందా? లేదు కంప్లీట్‌గా వాళ్ళకి ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇద్దాం అనే థాట్ ప్రాసెస్ ఉంటుందా? డ్రైవ్ అండి. సినిమా డ్రైవ్ కోసం హీరో ఎఫెక్ట్ అవుతున్న ఎంతసేపని ఎఫెక్ట్ అవుతారు. హాస్పిటల్ ఎపిసోడ్ ఎఫెక్ట్ అయిపోయింది. బట్ ఆ అమ్మాయి ఇంకా ఏంటి అని చెప్పి హీరోకి చిరాకేసి బ్రేకప్ వరకు వెళ్ళాలి. అది ఓన్లీ హీరోతోనే అవుతుంటే ఆ డ్రైవ్ అవ్వదు. అందుకోసం వెల్లకిషోర్ వాళ్ళు కెనడా నుంచి వచ్చారు. ఆళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. దాంతో మన నరేష్ గారి క్యారెక్టర్ వచ్చి కొంచెం చిన్న ఆయన తింగినట్టు అలా డ్రైవ్ గురించి మాత్రమే చేసింది తప్ప చిన్న ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. ఒక క్యారెక్టర్ వచ్చింది. ఓకే. అంటే ఒక రైటర్‌గా గాని, ఒక డైరెక్టర్‌గా గాని ఇప్పుడు ఆడియన్స్ అదే ఇది ఇమ్మీడియేట్‌గా అంటే జనాలు తెలిసిపోద్ది. తెలిసిపోద్ది. అవును. అది ఆ టెన్షన్ ఎప్పుడు ఉండదా? అది ఆ చిన్న టెన్షన్ ఉండింది. బట్ హ్మ్. మేము ఏదైతే సీన్స్ రాసానో, దాంట్లో ఏవైతే డైలాగ్స్ రాసానో, ఆ రాసినప్పుడే నాకు కాన్ఫిడెంట్. ఇవన్నీ పట్టించుకోరు. ఆ సీన్ వరకు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో, ఫ్లో ఎక్కడ ఆగట్లేదు సెకండ్ హాఫ్. నేను షూట్‌కెళ్ళే ముందు కూడా షూట్‌కి ఒక 1 వీక్ ఉందనంగా ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఒక 20 టైమ్స్ చదివా ఊరికనే. నాకేమన్నా సీన్ దగ్గర బోర్ కొట్టుద్దేమో. ఓకే. సో, చదివిన చాలా వరకు తీసేసా సినిమాలో. చాలా ఫాస్ట్‌గా ఉండాలి, పేస్‌గా ఉండాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సీన్ వరకు ఎంజాయ్ చేస్తారు. అంటే బికాజ్ ఇది ఇంటెలిజెంట్ ఫిల్మ్ కాదు, కమర్షియల్ ఫిల్మ్. దాంట్లో ఒక చిన్న పాయింట్ కమర్షియల్ సినిమాని ఇలానే చెప్పాలేమో అని అనిపించింది. అలానే రాసాను. ఓకే. అయితే ఈ కమర్షియల్ సినిమాలని ఈ మధ్య కొంచెం చిన్నచూపేదో చూస్తున్నారులే గానీ, అయితే ఎప్పుడు కూడా ఒక కమర్షియల్ సినిమా వచ్చినప్పుడు 2 రకాలు వస్తూ ఉంటాయి. ఒకటి రొటీన్ అనే ఒక వర్డ్. చాలా రెగ్యులర్‌గా చేసే వర్డ్ అది రొటీన్ అని. అట్ ది సేమ్ టైమ్ టెంప్లేట్. సో, అంటే 2 ఇంచుమించుగా ఒకటే అయినప్పటికీ కూడా ఈ రొటీన్ అనేది ఏమైపోద్దంటే ఓకే. చాలా సార్లు చూసిన కైండ్ ఆఫ్ సినిమానే అనేది వస్తది. టెంప్లేటింగ్ ఎలా అయిపోద్దంటే ఓకే. ఇక్కడ ఫైట్ రావాలని ఆడియన్స్ అనుకుంటే అక్కడ ఫైట్ వచ్చేస్తది. ఇక్కడ పాట రావాలనుకుంటే పాట వచ్చేస్తది. ఓకే. ఇక్కడ ఒక రొమాంటిక్ సీన్ ఇలా వచ్చేస్తది. సో, ఈ రెండిటిని అది కంప్లీట్‌గా అవాయిడ్ చేయలేని థింగ్. ఎందుకంటే దేర్ ఆర్ ఆడియన్స్ హూ ఎంజాయ్స్ దట్ స్పెసిఫిక్ టెంప్లేట్. వాళ్ళు ఖచ్చితంగా ఆ పాట వస్తేనో, ఆ ఫైట్ వస్తేనో ఎంజాయ్ చేసే ఆడియన్స్ కూడా ఉంటారు. సో,
మీరనుకున్న మీరు ఒక స్పెసిఫిక్ టార్గెట్ ఆడియన్స్‌ని ఫిక్స్ అయినప్పటికి కూడా లేదు ఇట్ షుడ్ బి వయబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ఆడియన్స్ అనుకున్నప్పుడు ఈ ప్రెషర్ ఎలాగా ఉంటుంది మీకు? టెంప్లేట్ అయితే అవ్వదనే కాన్ఫిడెన్స్ ఉండిందండి. హ్మ్. ఎందుకంటే అంటే ఈ సినిమానే కదా జనరల్‌గా. అంటే ఒక్కొక్క రైటర్ ఒక్కొక్కలా రాస్తారు. నేను రాసేటప్పుడు పేస్ చూస్తాను సినిమా హ్మ్. ఇప్పుడు. ఎంత ఫాస్ట్‌గా ఎళ్తుంది సినిమా. ఆ సీన్ వరకు ఎంత ఎంగేజ్ చేస్తుంది. ఒక క్యారెక్టర్ ఎంత కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన దానికి ప్రాపర్ పే ఆఫ్ ఉంది. ఇవి వాళ్ళకి దొరికితే చాలు ఓకే. సినిమా హిట్. ఈ చెప్పే ప్రాసెస్‌లో రెగ్యులర్ స్క్రిప్ట్ కాకుండా ఏదో ఒక చిన్న కొత్త పాయింట్ హ్మ్. ఉంటే వాళ్ళు ఓకే. ఓహో! ఈ పాయింట్ చెప్పాడు అని వాళ్ళకి ఫీలింగ్ వస్తే చాలు. ఈవెన్ దో కమర్షియల్ సినిమా అయినా సరే ఈ రోజుల్లో సో కాల్డ్ క్రియేటివ్ సినిమాల కంటే పెద్ద హిట్‌లవుతాయి. ట్రూ. ఆబ్వియస్‌గా అంటే కమర్షియల్ సినిమా ఇస్ ద బిగ్గెస్ట్ అంటే మనీ స్పిన్నర్ చిన్న ఇక్కడ. కొత్త పాయింట్ ఉంటే చాలు. హ్మ్. భయంకరంగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. ఓకే. సో, ఎప్పుడు గూడా అంటే మీరు ఇందాక పేస్ అంటున్నారు కాబట్టి అడుగుతా. ఒక లాగ్ అంటే మీ దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? దాని మీద మీకున్న అభిప్రాయం ఏంటి? లాగ్ అని? జరిగే కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఒక దగ్గర ఆపేయడం. హ్మ్. లేకంటే ఇప్పుడు మా సినిమాలో హీరోయిన్‌ని చూసి అందరూ టార్చర్ ఫీల్ అవుతున్నారు. హ్మ్. అది కాకుండా హీరో కూర్చొని నా బాధ ఇదిరా అని ఎవరికైనా చెప్పాడంటే లాగ్ అది. అది తెలిసిపోయింది. హీరో బాధపడుతున్నాడని తెలుసు. దానికోసం సెపరేట్ సీన్ అవసరం లేదు. సెపరేట్ సాంగ్ అవసరం లేదు. సెపరేట్ ప్రీచింగ్ అవసరం లేదు. ఈవెన్ ఫాదర్ వచ్చి నా కొడుకుని ఇంత డబ్బు ఇచ్చాను, ఇంత చేశాను. వాడు నన్ను పట్టించుకోవట్లేదని చెప్పడం లాగు. నరేష్ గారొచ్చి అల్లుడు, మామ ఇలా ఉంటారు. నా లైఫ్‌లో ఇలా ఒక అమ్మాయి ఉంది. ఇది ఉంది అని చెప్పి ఆయన లవ్ గురించి ఎక్కువ సేపు చెప్పడం లాగు. ఆయన క్యారెక్టర్ చెప్పాలి ఇంట్రొడ్యూస్ చేసి వదిలేసాం. అవేం కాకుండా పేస్‌లో ఏంటి హీరోయిన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. దీని ఎఫెక్ట్ అవుతుంది. ఆ అమ్మాయిని ఎలా మార్చాలి? దీని లోపలే ఉంటే సినిమా పేసుకుంటుంది. అవి కాకుండా ఒక్కసారి ఆ క్యారెక్టర్ డీటెయిలింగ్‌కెళ్తే లాగ్ అవుతుంది. సో, అంటే ఈ సినిమాకి అంటే 'కేరాంప్' అనే సినిమాకి మీరు అనుకున్న పేసింగ్ అనేది వర్కౌట్ అయింది. సో, ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ ఇట్ విల్ డిఫర్ గదా! అంటే మీరు ఇప్పుడు నెక్స్ట్ తీసే సినిమా ఏదైనా ఉండొచ్చు. లేదంటే మీరు రాసుకున్న ప్రీవియస్ స్టోరీస్ ఉండొచ్చు. ప్రతిదానికి పేస్ అనేది, లాగ్ అనే దానికి మీనింగ్ మారిపోతూ ఉంటుంది. అవును. సో, అప్పుడు దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? సబ్జెక్ట్ బట్టి ఉంటదండి. హ్మ్. ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. చాలా పెద్దగా చెప్పాల్సొస్తుంది. పెద్దగా చెప్పినప్పుడు టూ మెనీ క్యారెక్టర్స్ ఉంటాయి. టూ మెనీ సెటప్స్, టూ మెనీ లొకేషన్స్ ఉంటాయి. అలాంటి టైంలో ఇంక తప్పదు. ఆ సీన్ పడాలి కాబట్టి అలాంటి సీన్స్ వచ్చి ఎళ్తూ ఉంటాయి. ఒక సింగిల్ థ్రెడ్ మీద నడిచే సినిమాకి అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్‌గా సినిమా నడిపించొచ్చు. లేదు మనం వాస్ట్‌గా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు డెఫినైట్‌లీ సినిమా లోస్ అండ్ అప్స్ అని ఉంటాయి. బట్ దానికి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఇంటర్వెల్ ఎలా ఉంది? స్టార్టింగ్ ఎలా ఉంది? ఆఫ్టర్ ఇంటర్వెల్ ఎలా ఉంది సినిమా? క్లైమాక్స్ ఒక 40 మినిట్స్. క్లైమాక్స్ 40 మినిట్స్ పోర్షన్ ఎలా ఉంది? ఇవన్నీ కొంచెం కేర్ తీసుకోవాల్సిన థింగ్స్. ఓకే. సో, మధ్యలో మనం కథ చెప్పే స్పేస్ ఉంటది. ఆ కథని ఎంజాయ్ చేస్తారు. ఈ హైస్‌ని ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో, ఇప్పుడు మీరు 'కేరాంప్' స్క్రిప్ట్‌ని ఒకవేళ దాన్ని ఒక చాప్టర్స్‌గా చెప్పాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ అట్లా చెప్పాలనుకుంటే దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేశారు? దానికి పే ఆఫ్ ఎలా ఇచ్చారు? చిన్న పాయింట్ కదా! దీని చాప్టర్స్ అంటే అహా! అంటే ఇప్పుడు మీరు అనుకున్న క్యారెక్టర్సే అంటే పాయింట్ అనేది కోర్ పాయింట్ అది. మీరు చెప్పిన పీటీఎస్‌డీ ఫస్ట్, అనేది. ఫస్ట్ చాప్టర్ హీరో క్యారెక్టరేషన్. హ్మ్. ఆ క్యారెక్టరేషన్ కనెక్ట్ అవ్వాలి. కుమార్ అంబవరం వీడు. ఇంత చిల్లరగుంటే అలా ఉంటాడు. సెకండ్ చాప్టర్ మెర్సీ జాయ్. హ్మ్. ఆ అమ్మాయి ఇలా ఉండింది. ఆ అమ్మాయి ప్రాబ్లమ్ ఇది. థర్డ్ చాప్టర్ ఫాదర్ ఎమోషన్. సో, వీళ్ళిద్దరు కలవడానికి మెయిన్ కోర్ ఎమోషన్ లవ్‌లో ఉంటే భరించడం. దాని గురించి ఓకే. హీరో తీసుకున్న డిసిషన్. 3 చాప్టర్. సింపుల్‌గా చెప్పేసారు. ఓకే. సో, అంటే మీకు సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ అయింది. ద కైండ్ ఆఫ్ అటెన్షన్ యూ గాట్ ఈస్ గ్రేట్. సో, ఇప్పుడు మీకు అండర్‌స్టాండింగ్ టువర్డ్స్ ఆడియన్స్ లేదంటే అండర్‌స్టాండింగ్ టువర్డ్స్ ద ఇండస్ట్రీ అన్న ఏంటి ఇప్పుడు ప్రెజెంట్? ఆడియన్స్ అంటే అండి నేను చిన్నప్పటి నుంచి మా ఫాదర్ డిస్ట్రిబ్యూటర్ కూడా. నేను థియేటర్స్‌లోనే పెరిగాను ఎక్కువ. నేనెంత ఎడ్యుకేషన్‌లో ఉన్నా గానీ, ఈవెన్ నేను చెన్నైలో చదువుకుంటున్నా గానీ, మాక్సిమం వీక్‌లో 2 టైమ్స్, 3 టైమ్స్ సెకండ్ షోస్‌కెళ్ళేటోన్ని ఫ్రెండ్స్‌తో. ఓకే. సరదాగా ఒక పార్టీ అయినా సరే థియేటర్‌కెళ్ళి అలా ఆడియన్స్‌ని అబ్జర్వ్ చేసేటోళ్ళం. సో, అంటే ఆడియన్స్ పల్స్ ఎవరికీ తెలీదు. అంటే బట్ ఏ సీన్స్‌కి ఎంజాయ్ చేయగలరో తెలుసు. ఓకే. ఇలాంటి ఒక కంటెంట్ ఇస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారన్న వరకు అంటే ఆడిటోరియం వరకు అది హ్మ్. తెలుసు. బట్ ఇది నేను చేసేసాను ఆడియన్స్ నచ్చేస్తది అనేదైతే ఎవరు జడ్జ్ చేయలేరు. ఈవెన్ ట్రూ. నో వన్ కెన్ జడ్జ్ చేయలేరు. వాళ్ళకి ఇంత దగ్గరకైతే వెళ్ళగలం అనే థింగ్. బట్ ఇండస్ట్రీకొచ్చేసరికి ఎంటైర్‌లీ న్యూ నాకు. ఏమీ తెలియదు. ఇండస్ట్రీలో పీపుల్ ఎలా ఉంటారు? ఇక్కడ పాలిటిక్స్ ఎలా ఉంటాయి? హౌ దిస్ సిస్టమ్ మొత్తం రన్ అవుతుంది నాకేమీ తెలీదు. దాని విషయంలో ఒక 5-10% లోపే తెలుసుకున్నాను ఈ సినిమాతో. చాలా చూడాలి. ఓకే. సో, అంటే మీ ఫాదర్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఏ సినిమాలో చేసేవారు? చిన్న మా బుచ్చిరెడ్డిపాలెంలో మాక్సిమం కొంచెం మహేష్ బాబు సినిమాల వరకు ఎక్కువ ఓహ్! చేసేవారు. అందుకనే మహేష్ బాబు ఇదా మీకు? లేదు. హోల్ ఫ్యామిలీ మహేష్ బాబు ఫ్యాన్. ఓహ్! మా 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 ముందు ముందు ఫాదర్స్ దగ్గర నుంచి, కృష్ణ గారి హీరో దగ్గర నుంచి అందరూ మహేష్ బాబు. ఓహో! మొత్తం ఘట్టమనేని అభిమానులనమాట ఘట్టమనేని. అయితే. ఓకే. సో, అంటే మీకు అంటే ఒక సినిమా మీద ప్యాషన్ గాని, లేదంటే సినిమా పిచ్చి అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందసలు? ఫోర్త్‌లో 'మురారి' సినిమా ఓకే. వచ్చింది. 'మురారి' సినిమా అప్పుడు నెల్లూరుకి విజిట్ చేశారు మహేష్ బాబు. ఏంటి స్క్రీన్ మీద ఆయన ఉన్నారు, బయట ఆయన ఉన్నారు. ఎలా అని మా ఫాదర్‌ని చిన్న వయసులో అడిగాను. ఆయన ఒక ప్లేస్‌లో కూర్చోబెట్టి చెప్పారు హౌ సినిమా వర్క్స్ అని చెప్పి.
సో ఇదంతా డైరెక్టర్ చూసుకుంటారంటే ఈరోజు పెద్దోళ్ళలా ఉన్నాడు వాడు అయిపోదాం అనిపించింది నాకు. సో అయిపోదాం అనిపించింది. మా స్కూల్ డ్రామాస్‌లో నా 6థ్, 7థ్ ఏజ్‌లో డ్రామాస్ రాసేటోడిని. అంటే క్రిస్టియన్ స్కూలు. అది కొంచెం గ్రాంథికంగా ఉంటే త్రివిక్రమ్‌లాగా ప్రాసలో రాసేటోడినన్నమాట ఆ ఏజ్‌లో. టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు మా ఫాదర్‌కి చెప్పడం ఇదంతా. ఓకే. సమ్ రైటింగ్ స్కిల్స్ అయితే ఉన్నాయి. ఎంకరేజ్ చేయండి అని. నువ్వు బాగా చదువుకో, నువ్వు డైరెక్టర్ అయిపోదు అంటే చదవడం స్టార్ట్ చేశాను. చదువుతా 8 ర్యాంక్ కొట్టేది. వన్స్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత జస్ట్ ఒకటే మీటింగ్, నేను ఇలా సినిమాలోకి వెళ్దాం అనుకుంటున్నాను. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే చెయ్యన్నారు. ఇలా వచ్చేసాను. ఓకే. చిన్నప్పటి నుంచి సినిమా అభిమానం ఉండడం వల్ల ఇంకా నో నో సో ఆయన చెప్పడానికి నో ట్రైన్ లేవు చెప్పలేదు. ఇంకా. ఓకే. సో మధ్యలో ఈ క్రియేటివ్ ఫీల్డ్‌లో ఎలాగా? ఏది ఈ యాడ్స్ గాని ఇవన్నీ దానికి కూడా కొంచెం రైటింగ్ స్పేస్‌లో వర్క్ చేశారు. బతకాలి హైదరాబాద్ వచ్చిన తర్వాత. ఏం చేయాలో తెలీదు. ఎక్కడ ఏ ఆపర్చునిటీ వస్తే ఆ ఆపర్చునిటీ. పద్దాక ఇంట్లో డబ్బులు అడగలేము. కొంతవరకు సపోర్ట్ చేశారు. బట్ నాకే గిల్ట్ వచ్చింది. ఈ వయసు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న డిగ్రీస్ ఎంత పెద్ద డిగ్రీస్ అంటే లైఫ్ సెటిల్ అయిపోయే డిగ్రీస్. స్టిల్ ఇంట్లో నెలకు 5,000 ఏంటి 2,000 ఏంటి అని అడగలేము. సో ఏ వర్క్ దొరికితే ఆ వర్క్ చేసేటోడిని. ఈవెన్ గోస్ట్ డైరెక్షన్ చాలా చేశాను. యాడ్స్‌కి డైరెక్షన్స్ చేశాను. యాడ్ స్క్రిప్ట్స్ కూడా రాసేవారంట యాడ్ కదా? చాలా ఎక్కువ. రేడియో యాడ్స్‌కి. నేను వచ్చిన తర్వాత 2 ఎలక్షన్స్ జరిగాయి. ఆ 2 ఎలక్షన్స్ మొత్తం. నా పంట పండింది. చాలా మందితో రాపిచ్చేవాళ్ళు కదా! అదే. చాలా యాడ్స్ కావాలి. ఇటు తెలంగాణ పొలిటికల్ పార్టీస్‌కి కావాలి. అటు ఏపీ పొలిటికల్ పార్టీస్‌కి కావాలి. చిన్న పార్టీ లేదు, పెద్ద పార్టీ. ఆ పార్టీ ఉందని కూడా తెలియదు. అలాంటి పార్టీస్ కూడా రాపించుకుంటూ ఓకే. ఉంటాయి. రాపించుకుంటూ ఉంటాయి. వాటంటే సరదాగా రాసేటోళ్ళం. వాళ్ళకి నచ్చాయి లక్కీలీ. సో పోను ఓకే. ఇట్లా ఇంతవరకు. సో అందులో భాగమైన రేడియో జింగిల్స్ కూడా ఏ రేడియో? రేడియో జింగిల్స్ ఇవన్నీ కూడా రాసేవారు కదా? అవి రేడియో జింగిల్స్. జింగిల్స్ ఇన్ ద సెన్స్ అదే చిన్న చిన్న యాడ్స్, ఆడియో యాడ్స్ కూడా స్క్రిప్ట్స్ రాసేవారు ఆ కదా? చిన్న చిన్న అంటే అది దేనికి రాస్తుందో కూడా తెలియదు నాకు. తెలీదు. వచ్చి ఒకడు ఉండేటోడు. వచ్చి అరే దీనికి కావాలి. నాకు ఎంత ఇస్తారు, నీకు ఎంత ఇస్తారు ఏంటి? సరే పొద్దున్న నుంచి పట్టుకెళ్ళండి. రాసేసాను నైట్. వాడు తీసుకెళ్ళి వాడు ఏదో చేసుకునేటోడు. ఇలా ఎక్కువ జరిగాయి అనమాట. ఓకే. అంటే మీకు స్పెసిఫిక్ గైడెన్స్ లాగా లేదు, ఇలా వెళ్తే వర్కౌట్ అవుద్ది ఇండస్ట్రీ, ఒక మెంటర్ లాగా ఎవరు లేరా జీరో అసలు? జీరో. అంటే నాకు ఓకే. ఇండస్ట్రీలో ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చింది సురేంద్ర కృష్ణ గారు. ఆయన చాలా Hmm. సాంగ్స్ రాశారు. చాలా సినిమాల డైలాగులు రాశారు. ఆయన ఫస్ట్ ఇండస్ట్రీని పరిచయం చేశారు ఆయన. ఒక వింగ్స్ ఇచ్చారు, వదిలేశారు. నువ్వేం చేస్తావో చెయ్యని. ఆయన సినిమా బై సినిమా ఏదైనా స్టార్ట్ అయినప్పుడు నేను ఖాళీగా ఉంటే తీసుకెళ్ళి దాంట్లో పెట్టేవాళ్ళు అన్నమాట. సో ఆయనకి థ్యాంక్స్ ఉంది. బట్ ఇక్కడికి వెళ్ళి ఈ హీరోకి చెప్పు, ఈ ప్రొడక్షన్లో చెప్పు, లేదంటే దీన్ని ఇలా చేయని చెప్పిన వాళ్ళు అయితే ఎవరు లేదు. నేనే అగ్రెసివ్గా ఉండేవాడిని ఫస్ట్ నుంచి. ఈవెన్ నా ఫస్ట్ ఫిలిం అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేటప్పుడు హీరో కనిపిస్తే హీరోకి వెళ్ళి కథ చెప్పాలని ప్రొడ్యూసర్ని అడిగితే ఆయన షాక్ అయ్యాడు. 2-3 సినిమాలన్నా పనిచేయను. అంటే నాకున్న నాలెడ్జ్ ఏంటంటే ఆ ఏ సినిమా template కదా? పోయిందేమో అని. ఏ సినిమా? శశి అనుకుంటా. ఓకే. సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి. సో ఒకప్పుడు ఏంటి మినిమం ఇన్ని ఫిల్మ్స్ పని చేయాలి, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, అప్పుడే సినిమాలు ఇస్తారని టెంప్లెట్ పోయింది. మన నరేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళని ఎగ్జైట్ చేయగలిగితే ఒక చిన్న ట్రావెల్ చేస్తారు మనతో. ఆ ట్రావెల్లో మన మీద కాన్ఫిడెన్స్ వస్తే సినిమా ఇచ్చేస్తారు. ఓకే. సో అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు ఉన్న కైండ్ ఆఫ్ సినిమా నాలెడ్జ్కి ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఉండే హోల్డ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు మేనేజ్ చేస్తారు, అక్కడ కంట్రోల్ చేయాలి. సో ఈ రెండింటికి ఎలాగ వ్యత్యాసం మీకు? మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఎలాగా? అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు పర్టికులర్ టైంలో మనకు వర్క్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాస్ట్యూమ్ చూస్తున్నాను అనుకోండి, సీన్ అయిపోయి కొత్త సీన్ షిఫ్ట్ అయినప్పుడు మాత్రం నాకు వర్క్ ఉంటుంది. అందరికి కాస్ట్యూమ్స్ ఇవ్వడం అదంతా. లేదా ఆర్ట్ చూస్తున్నాను అనుకోండి, ఒక యాంగిల్ మార్చి ఇంకో యాంగిల్కి వెళ్ళినప్పుడు ఆ యాంగిల్లో ప్రాపర్గా ఫ్రేమ్లో ఉందో అంతవరకు ఉంటుంది. బట్ డైరెక్షన్ ఏంటంటే 24 అవర్స్ కాన్షియస్గా ఉండాల్సిందే. ఇవన్నీ మనం చూసుకోవాలి కదా. 24 అవర్స్ కాన్షియస్గా ఉండాల్సిందే. అండ్ తెలిసేది కదా టైం. అరే ఇది చూస్తున్నావు టైం ఇంత, లంచ్ టైం అసలు తెలిసేది కదన్నమాట. కోఆర్డినేటర్ వచ్చి లంచ్ టైం అవుతుంది 10 నిమిషాల్లో, నువ్వు బ్రేక్ చెప్పాలి, ఎంతసేపు పట్టుద్ది అని, ఇంకొక 20 మినిట్స్ ఎక్కువ పడుతుంది. డైరెక్టర్ ఓకే నేను 10 మినిట్స్లో బ్రేక్ చెప్పేస్తా అని ఆయన దగ్గరుండి కేర్ తీసుకోవడమే తప్ప మాకు టైం తెలిసేది కాదు. అండ్ ఒక్కొక్కసారి 24 అవర్స్ షూట్ చేసిన రోజులు ఉన్నాయి. 3 days ఏదో చేశారంట కదా, వరుస back to పెట్టి back. 24 అవర్స్ చేసాం. ఎందుకంటే కొన్ని ఆర్టిస్ట్ డేట్స్ దొరకవు. ఒకసారి ఆ డేట్ మిస్ అయిందంటే మళ్ళీ ఒక 1 month వెయిట్ చేయాలి. లొకేషన్ దొరకదు. మనకు అదే లొకేషన్ ప్రేమించేస్తాం, ఆ ఆర్టిస్ట్ని ప్రేమించేస్తాం. ఇలాంటిన్నప్పుడు ఇంక తప్పదు. బట్ స్టిల్ నిద్ర పట్టేది కాదు. అరే ఈరోజు పడుకోలేదు కదా అనే ఫీలింగ్ వచ్చేది కాదు. అంత రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది డైరెక్షన్. ఓకే. అండ్ అంటే ఒక్క స్పెసిఫిక్ సీన్ అది సినిమా చూస్తున్నప్పుడు అనుకున్నాము, ఈ అమ్మాయి ఫస్ట్ కెఫేలోకి వస్తుంది కదా, టైం చెప్పి ఇలా 11 కంటే 11కి రా అని చెప్పేసి. సో అంటే ఆ లొకేషన్ అక్కడ బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పేసి ఆ బోర్డ్ సీక్వెన్స్ పెట్టారా, లేదంటే దానికి ఓన్లీ అదే ఒకటే ఎంట్రీయా? ఏది కాఫీ షాప్ సీక్వెన్స్, కాఫీ షాప్కి ఇంటర్వల్ బ్లాక్ అంటారా? కాఫీ షాప్కి వస్తుంది కదా అమ్మాయి, టైంకి చెప్పి ఈ టైంకి రా అని చెప్పేసి ఒక అది ఇంటర్వెల్లో కదా. హీరోయిన్ వస్తుంది. అవును, సో ఆ కాఫీ షాపే అంత. ఓకే అంతే, దానికి వేరే ఎంట్రీ లేదు ఇంకా అసలు.
రోడ్ ఎంట్రీ రోడ్ ఉంటుంది కదా, అదే. అండ్ ఈ ఎంట్రీ కూడా ఉంది. సో ఇది బాగుంది కాబట్టి ఇది పెట్టు. అంటే విజువల్ బ్యూటీ కదా. అంటే మేము లొకేషన్స్ రెక్కీకి వెళ్తూ ఈ అమ్మాయి కాఫీ షాప్ కోసం తిరుగుతున్నాం. ఆ అమ్మాయి కాఫీ షాప్కి కదా రమ్మంటుంది. తిరిగేటప్పుడు మన హైదరాబాద్లో కాఫీ షాప్స్కి మేము అక్కడ చూసే కాఫీ షాప్స్కి తేడా లేదు. సరే ఏంటి ఈ సీను హైదరాబాద్ ఎత్తేద్దామా, అక్కడ కేరళ ఆర్ట్ వర్క్ వచ్చేసి చేద్దాం అనే డిస్కషన్లో ఉన్నప్పుడు మా డ్రైవర్ చెప్పాడు సో ప్లేస్లో ఫుడ్ బాగుంటుందని. అండ్ మా కా ప్రొడక్షన్స్లో సుధీర్ అనే ఆర్ట్ డైరెక్టర్, అతనికి ఫోన్ చేసి కాదు ఇలా ఉంది అంటే, నేను ఒక ప్లేస్కి వెళ్ళాను లంచ్కి, ఆ ప్లేస్కి వెళ్తే బాగుంటుంది అంటే అప్పుడు డ్రైవర్కి మళ్ళీ చెప్పాను ఇదేదో ప్లేస్ ఉందంట కదా, నాకు తెలిసి తీసుకెళ్తున్నాను. అక్కడికి వెళ్ళంగానే ఫుడ్ అదిరిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కూర్చొని తింటున్నంతసేపు వాటర్ జనాలు వచ్చి వెళ్ళడం థింగ్ ఉన్నప్పుడు ఓకే ఇది ప్రాపర్ విజువల్ బాగుంటుంది ఇక్కడ చేద్దామని అప్పుడు ఆ ఓనర్స్ని అడగడం జరిగింది. ఫస్ట్ వాళ్ళు ఒప్పుకోలేదు, 1 day ఫుల్ బ్లాక్ చేయాలి అంటే, తర్వాత ఒప్పించారు మా ప్రొడ్యూసర్స్. ఫుల్ డే షూట్ అది ఆల్మోస్ట్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 4 వరకు చేసాం. ఓహో, ఓకే. ఎందుకంటే అమ్మాయి చెప్పడం ఏంటంటే హాఫ్ అన్ అవర్లో మొత్తం అంతా చేశాను అది అని చెప్పింది. ఎలా చేస్తాం హాఫ్ అన్ అవర్లో? 3 యాంగిల్ మార్చడానికి హాఫ్ అన్ అవర్ సరిపోదు. ఓకే, సింగిల్ కెమెరా కదా అది. అండ్ ఆ అమ్మాయి వచ్చేవి డ్రోన్ షాట్స్. హాఫ్ అన్ అవర్లో అవ్వదు అది. ఓకే, లేదు అంటే షార్ట్ బాగుంటుంది. అమ్మాయి చెప్పింది నేను చెప్తే మళ్ళీ అదే తెలియదు అనుకుంటా. లేదు అంటే షార్ట్ బాగుంటుంది కానీ రోడ్ వే కూడా ఉంటుంది కదా, ఓ ఈ బ్యూటీ కోసం చేసినట్టుంది అన్నట్టు అనిపించింది అనమాట. బట్ ఆ రోడ్ మీద వెహికల్స్ రావడం చాలా కష్టం, చిన్న రోడ్. ఓకే ఓకే, మాక్సిమం ఈ వాటర్ థింగ్ని ఎంజాయ్ చేస్తూ వచ్చి అక్కడ ఫుడ్ తిని మళ్ళీ ఆ బోట్స్లో వెళ్తూ ఉంటారు అక్కడ లోకల్ పీపుల్. సో కిరణ్ ఏంటంటే ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో, తను రిలీజ్ ముందు ఇంటర్వ్యూస్లో, ఈ సినిమా హిట్ అయితే కనుక దానికి కారణం ఖచ్చితంగా నానియే, కానీ ఒకవేళ ఏమైనా అటు ఇటు అయితే మాత్రం నేనే, ఎందుకంటే నేనే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడిని. 50-50 ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఇది తను పండుతుందంటే లేదు ఇలా చేద్దాం కిరణ్ అని చెప్పేసి నేను సజెషన్స్ ఇచ్చిన ఇది కూడా ఉన్నాయి. సో ఒకవేళ అటు ఇటు అయితే మాత్రం నా బాధ్యత, సినిమా హిట్ అయితే మాత్రం నాని బాధ్యత, నానిదే మొత్తం క్రెడిట్ అంతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఎప్పుడైనా ఒక హీరో ఇచ్చినప్పుడు ఇది కొంచెం ప్రెషర్ పెరుగుతుంది కదా మీకు? అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా రిజల్ట్ గురించి టెన్షన్ లేదండి. ఐ హ్యావ్ బ్యూటిఫుల్ బ్యానర్ ఫర్ మీ అండ్ బ్యూటిఫుల్ హీరో ఫర్ మీ. సపోర్ట్ అందరం నమ్మాము, వర్క్ చేద్దాం, రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ఏదైనా కానీ బట్ నమ్మింది చేద్దాం. ఓకే, ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. ఓకే నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది, నాకు సెకండ్ హాఫ్లో సాంగ్ వద్దు, సెకండ్ హాఫ్లో ఫైట్ వద్దు, ఓకే ఓకే నాకు అదే అనిపిస్తుంది, లేదు నీ జడ్జ్మెంట్ కరెక్ట్ కాదు, ఇక్కడ ఫైట్ కావాలి. ఇలా ముగ్గురం కొట్టుకొని తిట్టుకుని చేసిన సినిమా. ఓకే, అండ్ ఎస్పెషల్లీ నేను కిరణ్ అన్న లొకేషన్కి వచ్చేసరికి సీన్ పేపర్ ఉంటుంది, ఒక 1 week తర్వాత సీన్ పేపర్ క్యారీ చేయడం మానేశారు. ఓహో డైరెక్టర్ క్యారవెన్ ఎక్కాడా, చాలా మారిపోతాయి అని చెప్పి మా ఇద్దరికి గుర్తుండేవి అవి. ఆయన రాసుకోవడం, నేను రాసుకోను. ఓకే ఇది ఈ పంచులో ఈ పని చేస్తే బాగుంటుంది, ఓకే బాగానే ఉంది, లేదన్నా కొంచెం ప్రాస్పరంగా ఈ పదం వాడదాం, లేదా ఇంకోటి అది లేదు, ఓకే బాగుంది అని. ఇలా ఆపోజిట్ ఎవరైతే చుట్టుపక్కల యాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పేటోండి, సార్ ఇప్పుడు సీన్ ఇక్కడ మారింది, ఇది మారింది, ఇలా చేద్దాం అలా చేద్దాం. మ్యాక్సిమం పెద్ద ఆర్టిస్ట్తో ఉన్నప్పుడు ఏది మారలేదు. కింద 1-liners, ఆయన బాడీ లాంగ్వేజ్, ఇప్పుడు ఎగ్జామినేషన్ సీక్వెన్స్, మళ్ళీ అమ్మాయికి వెళ్ళి చేయడం మోస్ట్లీ ఫస్ట్ హాఫే. సో బాగా ఎంజాయ్ చేసాం మేము ఇద్దరం. సో ఏ రోజు నేను ఆయన రిస్ట్రిక్ట్ చేయలేదు, ఏ రోజు ఆయన నన్ను రిస్ట్రిక్ట్ చేయలేదు. అండ్ సాంగ్ ప్రమోషనల్ కంటెంట్ కోసం అని చెప్పేసి కొన్ని ఎక్స్ట్రా షూట్ చేశారా అవి? అలాగే సాంగ్స్ అనౌన్స్మెంట్ అప్పుడు కానీ ఇవన్నీ కూడా ఆ బోట్లో ఉండే సీక్వెన్సెస్, హీరోయిన్ అది ఆ లోటస్ ఏదైతే ఉందో అది బ్యూటిఫుల్ ప్లేస్. అది ఫస్ట్ నుంచి ఉండేనా, లేదు ఇలా ప్రమోట్ చేయాలి కాబట్టి ఇప్పుడు షూట్ చేద్దాం నథింగ్? 3 months అక్కడ వాటర్ లోటస్ ఉంటాయి, 3 months తర్వాత వాటర్ వెళ్ళిపోతాయి అక్కడ నుంచి. ఓకే, అక్కడ వాళ్ళు ప్యాడీ పండిస్తారంట. మేము షాక్. బట్ ఆ ప్రాపర్ ఏదైతే లోటస్ ఉన్నాయో దానికోసం ఒక 6 kilometers లోపలికి వెళ్ళాలి బోట్లో. సో వెళ్ళిపోయాము, ఆల్మోస్ట్ మా షూట్ అయిపోయింది, వర్షం పడడం స్టార్ట్ అయింది. పడినప్పుడు అందరు గొడుగుల కింద కూర్చున్నాం, కెమెరా కూడా ఉండింది. కెమెరా ఉంది, ఆర్టిస్టులు ఎదుర్కొన్నారు. కిరణ్ నుండి టైం వేస్ట్ చేస్తాం, ఏదైనా చేద్దామా అంటే నేను కిరణ్ అప్పుడప్పుడు మాడుకొని నీ మీద వ్యక్తి మీద ఒక చేద్దాం, సాంగ్ రిలీజ్ అప్పుడు పనికి వస్తుంది. అప్పటికప్పుడు కొంచెం వర్షం తగ్గేంత వరకు బోట్ ఆపుకొని, వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ బోట్ మూవ్ చేసి ఎలాగ అనిల్ రావుపూడి ఇన్స్పిరేషన్ ఇదంతా సంక్రాంతికి వస్తున్నాం ఇవన్నీ కూడా అలాగే కొంచెం గట్టి ప్రమోట్ చేస్తారు కదా డ్యూరింగ్ ద షూట్. కాబట్టి ఇన్స్పిరేషన్ మీన్స్ వెరీ గుడ్ అండి. అనిల్ రావుపూడి గారు ఆయన సినిమాలు చాలా బాగా తీసుకెళ్తారు జనాల్లోకి. కొంతమంది డైరెక్టర్స్ అలా ఉన్నారు, అంటే ఏదైతే వీడియో కంటెంట్తో అనిల్ గారు ఒక స్టైల్ ఉంటుంది, ఇంకొంతమంది ఇంకోలా తీసుకెళ్తారు. సో ఏదైతే ఒక ఫ్రీనెస్ ఉందో హీరోకి, డైరెక్టర్కి, హీరోయిన్కి, ప్రొడ్యూసర్కి అందరికి ఒక బాండింగ్ ఏదైతే ఉందో, వీడియో కంటెంట్సే బాగుంటాయి, హీరో ఫేస్ కనపడితే ఎక్కువ రీచ్ ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో
ఎక్కడ టైం దొరికితే అక్కడ చేసేటోళ్ళం. చాలా వరకు 10 ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే. అని చేసేసాం. సిట్యుయేషన్స్ ఎన్నైనా వదులుతాం. ట్రూ. అండ్ మీ సినిమా అంటే టీజర్ ట్రైలర్ కంటెంట్‌తోనే సినిమాని ప్రమోట్ చేసిన విధానం అంటే టీజర్ పాస్, ట్రైలర్ పాస్, మెయిన్ ఎగ్జామ్ అన్నట్లుగా ఇవి పెట్టిన విధానం గాని, అలాగే అది విన్నర్ అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత టాపర్ ఇన్ ద కాలేజ్ అని సినిమాలో కంటెంట్ సినిమాలో కంటెంట్ బాగా యూటిలైజ్ చేసుకున్నారు ఇదంతా. సో ఇదంతా మీ ప్లానింగేనా? మీ ఓన్ ఇదేనా? లేదంటే దేర్ ఆర్ టీమ్స్ ఇన్వాల్వ్డ్ యాస్ వెల్? ఏమున్నా నాది కర్ణ అన్నది. ఓకే. ఏమున్నా ఎందుకంటే బాగా యూటిలైజ్ చేసుకున్నారు ఆ కాంటెంట్స్. ఇలాంటివన్నీ కిరణానికి తక్కువ థాట్ వస్తుంది. ఆ థాట్ కిరణ్ అదే, ఇన్ని పాస్ అయ్యాం కదా, సినిమా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తే బాగుంటుంది, ఆ సీన్ వాడుకుందామా, నేను చేపిస్తాను, రేపు పొద్దున్న రిలీజ్ చేద్దాం, టక్కు నేను ఆ వీడియో చేపించి ఎవరైతే సో కాల్డ్ పీపుల్ ఎడిటర్లు వాళ్ళకి పంపించి ఇది చేయండి అంటే వాళ్ళు చేసి పంపించేవాళ్ళు. కొన్ని చేంజెస్ ఉంటే మళ్ళీ మాట్లాడుకొని ఒకసారి ప్రొడ్యూసర్ గారికి చూపించి సరే వదులుదాం అనుకుంటున్నాం అంటే బాగుంది వదలండి, అంతే, సింపుల్. ఓకే. అండ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈ స్పెసిఫిక్గా ఒక హీరో అభిమాని అని చెప్పుకోవడం అనేది పాజిటివా నెగిటివా? తెలియదు నాకు. ఫస్ట్ ఫీలింగ్ కదా, సెకండ్ ఫిల్మ్ చాలా ఎఫెక్ట్ అయితే ఎఫెక్ట్ ఏం అవ్వదండి. ఇప్పుడు ఓజీ డైరెక్టర్ ఉన్నారు, అందరికీ తెలిసి ఈజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. హరీష్ శంకర్ గారు ఉన్నారు, అందరికీ తెలిసి బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. విజయ్ దేవరకొండ మహేష్ బాబు ఫ్యాన్, అలా కొంతమంది ప్రభాస్ గారి ఫ్యాన్, కొంతమంది ఎన్టీఆర్ గారు ఫ్యాన్, కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్, ఇలా ఉన్నారు. బట్ ఎక్కువ నేమ్స్ మహేష్ పవన్ ప్రభాస్ ఇవే వినిపిస్తూ ఉంటాయి కాబట్టి అదేం నెగిటివ్ ఏం కాదేమో. బట్ సినిమాకి వచ్చి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అదేం సపరేట్గా చూడరు దాన్ని. ఆ సపరేషన్ అని కాదు, అలా అంటే ఏమైపోద్ది అంటే మనం ఇప్పుడు చెప్పొచ్చో లేదో అన్న ఒక చిన్న టెన్షన్ క్రియేట్ అవుతూ ఉంటుంది మెల్లమెల్లగా, ఇమీడియట్గా కాదు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళేమో హర్ట్ అవుతారో లేదా వీళ్ళేమి ఇది అవుతారో అన్న థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో అది ఇంకా స్టేజ్కి రాలేదేమో. ఏమైనా ఎఫెక్ట్ అయితే అప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే అలా. ఓకే. సో ఏంటి మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి ఎలా ఉంది మీకు అందరూ? ఎందుకంటే మీరు ఎప్పుడైతే కిరణ్ లేదు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మా వాడు మహేష్ బాబు ఫ్యాన్ అనగానే మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ స్టార్టెడ్ రీట్వీటింగ్ యువర్ కాంటెంట్ కానీ ఇదంతా కూడా. సో ఎలా ఉండింది ఆ సపోర్ట్? వెరీ హ్యాపీ అండి. చాలా మంది మెసేజ్ చేశారు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, మా పరువు నిలబెట్టావు సంథింగ్ అలా అంతా. ఈవెన్ నెల్లూరులో ఎవరైతే మెజారిటీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ మహేష్ బాబు ఫ్యాన్స్, వాళ్ళందరూ అక్కడ కట్టిన బ్యానర్స్లో మహేష్ బాబుది నా ఫొటోస్ వేసి అలాంటి బ్యానర్స్ ఇవి కట్టారు. వెరీ హ్యాపీ. ఓకే. మీరు కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మహేష్ బాబు నుంచి ట్వీట్ ఏమన్నా? ఫుల్లీ. ఓకే. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుంది మీ కెరీర్, మీ చాయిసెస్ కానీ ఇవన్నీ? యాజ్ ఆన్ ఆఫ్ ది సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాను. బట్ నెక్స్ట్ ఏమైనా చేస్తే ఎంటైర్లీ అవుట్ ఆఫ్ ది బాక్స్ చేద్దాము. ఓకే. అండ్ కొత్త వరల్డ్ ఏదైనా క్రియేట్ చేద్దాం అనే థాట్స్ ఉన్నాయి. ఓకే. అంటే మీ జానరాలోనే అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ యాజ్ వెల్? ఎంటైర్లీ డిఫరెంట్ ఫిలిం. అది చాలా పెద్ద సెటప్. అది చేసే ముందు ఏదైనా ఇంకొక ఎంటర్టైనర్ చేసి అది చేద్దామా అంటే దాన్ని డీల్ చేయడం చాలా కష్టం. అలాంటి ఫిలిమ్స్ లాట్స్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, చాలా సెటప్స్ ఉంటాయి, అండ్ చాలా పెద్ద పీరియాడికల్ థింగ్స్ ఉంటాయి. దానికి వెళ్ళే ముందు ఇంకొక ప్రాక్టీస్ గురించి ఒక ఎంటర్టైన్మెంట్ చేసి దానికి వెళ్దామా, లేదంటే పర్లేదు ఫస్ట్ ఫిలింతో వచ్చిన నాలెడ్జ్తో చేయగలం అని కాన్ఫిడెంట్ దానికి వెళ్ళిపోదాం అని చిన్న థింగ్ ఉంది. అది డిసైడ్ అయినప్పుడు డీటెయిల్స్. ఓకే. సో మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇమీడియట్గా ఆ ఫిలిం చేస్తే కొంచెం 2 years తర్వాత రిలీజ్ అవుతుంది. ఓకే. ఎంటర్టైన్మెంట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ రిలీజ్. ఓకే. అంటే కొంచెం ఫ్రీక్వెంట్గా సినిమాలు చేస్తేనే బెటర్ ఏమో. యా బట్ అది నేను 8 yearsగా రాసుకుంటున్నా స్క్రిప్ట్. అది మై డ్రీమ్ ప్రాజెక్ట్. అసలు డైరెక్టర్ అనే వచ్చినప్పటి నుంచి అదేనా? అది డెఫినెట్లీ అది ఇట్ విల్ గివ్ సంథింగ్. సో అది ఇంకా అప్పుడు అది ప్రాపర్ పాన్ ఇండియన్ సినిమా అయిపోద్దేమో. చేయొచ్చు దొరికే క్యాస్ట్ బట్టి. ఓకే. సో థ్యాంక్ యూ నాని. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.